దినం మీతో నేను పంచుకుపోయే అంశం ద రీజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫస్ట్ కమింగ్. యేసయ్య మొదటిసారి ఈ లోకమునకు వచ్చిన కారణాలు, యేసయ్య ఈ లోకమునకు మొదటిసారి వచ్చిన కారణాలు, యేసయ్య బాలుడిగా పుట్టిన దినంనే క్రిస్మస్ అని మనం జరుపుకుంటున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో మనం చదువుతున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నేను మీకు ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్తా వెళ్తాను. ఒకవేళ ఆశ కలిగిన వారు మీరు బైబిల్లో తీసి మీరు చూడవచ్చు. ఎందుకంటే భయపడవద్దు, ఇది చిన్న వాక్యమే, సరేనా? 2 పేజీ ఉంది కనుక మీరు వాక్యం అంతా మీరు చదివితే, ఆలస్యంగా చదివితే నాకు సమయం ఎక్కువ అయింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో యేసయ్య చెప్తున్నారు, ఐ హావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ నాట్ టు డు మై ఓన్ విల్ బట్ ది విల్ ఆఫ్ హిమ్ హూ సెంట్ మీ. నేను పరలోకం నుండి వచ్చాను, నా చిత్తం నేను నెరవేర్చుటకు కాదు, నన్ను పంపిన వాడిని చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చాను. యేసయ్య ఎందుకు ఈ లోకంలోకి వచ్చారంటే ఆయన పంపిన పరలోకపు తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చారు. యేసయ్య ఈ లోకంలోకి వచ్చిన కారణం నేను స్వస్థపరచుటకు కాదు, నీకు ఆరోగ్యం ఇచ్చుటకు కాదు, నీ అప్పుల్ని తీర్చుటకు కాదు, నీ సమస్యల్ని పరిష్కరించుటకు కాదు, నేను పాపము నుండి విడిపించుటకే యేసయ్య వచ్చారు. స్వస్థపరచుట, ఆశీర్వదించటం ఇదంతా కూడా ఆయన ప్రజల్ని పాపం నుండి విడిపించటంలో ఒక భాగం మాత్రమే. ఈనాడు చాలా మంది యేసయ్య స్వస్థపరుస్తున్నారనియో, యేసయ్య అద్భుతాలు చేస్తారని ప్రసంగిస్తున్నారు. యేసయ్య అద్భుతం చేసింది, స్వస్థపరిచిందంతా ఆయన ప్రజల పాపం నుండి విడిపించే ఒక పరిచయంలో ఒక చిన్న భాగం మాత్రమే. యేసయ్య అందరినీ స్వస్థపరచలేదు. బెతెస్దా కోనేరు దగ్గర చాలా మంది స్వస్థత కొరకు వేచి ఉన్నారు. 38 సంవత్సరాలు ఒక వ్యక్తి ఉంటే ఆయనను వెళ్ళి స్వస్థపరిచి వచ్చేసారు. ద చోసన్ అనే మూవీలో చాలా మంది అక్కడ పనుకొని ఉంటారు. యేసయ్య వచ్చి ఆయన మాత్రం స్వస్థపరిచి వెళ్ళిపోతారు. యేసయ్య ఈ లోకంలో గుడ్డి వాళ్ళందరినీ స్వస్థపరచలేదు, మోహం వాళ్ళందరినీ స్వస్థపరచలేదు, కుంటి వాళ్ళందరినీ నడవ చేయలేదు, పక్షవాతం వాళ్ళందరినీ లేవనెత్తలేదు. ఆ దినంలో ఎంతో మంది చనిపోయారు, అందరినీ మరణం నుండి లేపలేదు. పరలోకపు తండ్రి ఎవరిని లేపమన్నారో, ఎవరిని స్వస్థపరచమన్నారో, ఏం చేయమన్నారో అంతవరకే చేశారు. యేసయ్య దగ్గర ఒక వ్యక్తి వచ్చి ఇలాగ చెప్తున్నాడు, అయ్యా నా సహోదరుని దగ్గర ఆస్తిని సమముగా పంచమని చెప్పమని అంటే, మీ మీద అధికారులుగా నన్ను ఎవరు నియమించారు అన్నారు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి సహోదరుడా అలా చేయడం తప్పు అని చెప్పి మాట్లాడలేదు. మనం చాలాసారి వస్తాం, కుటుంబంలో చాలా సమస్యలను చెప్పి వస్తాం. సమస్యను తీర్చేది దేవుడు, సమస్యను తీరుస్తారు. ఆయన దగ్గర అడిగే వాటి అన్నిటిని అనుగ్రహిస్తారు. కానీ ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం మనల్ని పాపము నుండి విడిపించాలి. దానికే వచ్చారు. పరలోకపు తండ్రి చిత్తంని నెరవేర్చుటకు వచ్చారు. క్రిస్మస్ రోజున ఇలాంటి వాక్యం వినటం కొంచెం కఠినంగా ఉండిద్ది. క్రిస్మస్ వాక్యం నేను పొద్దున 5 గంటలకి నేను చెప్పేశాను మైక్లో, సరేనా? అది దేవుని ఎరగని వారికి ఆ క్రిస్మస్ వాక్యం. ఇప్పుడు నేను చెప్పేది మాంసం తింటున్న చిన్నపిల్లలకి పాలిస్తాం కదా, బయట ఉన్న వాళ్ళకి యేసయ్య గురించి తెలియదు కనుక వాళ్ళు క్రిస్మస్ గురించి చెప్పాలి. క్రిస్మస్ అంటే ఏంటి? ఉదయకాలం 5 గంటలకు నేను చెప్పాను, 6 గంట వాక్యం చెప్పాను ఉదయకాలం. ఇప్పుడు యేసయ్యని బాగా ఎరిగిన వాళ్ళు ఉన్నారు, కొందరు యేసయ్యని తక్కువ ఎరిగిన వారు ఉన్నారు. కానీ నేను వేరు చేసి సపరేట్ మీటింగ్ పెట్టలేను కనుక నేను క్రిస్మస్ గురించి చెప్తేప్పుడు మీకు కూడా మంచి అవగాహన వచ్చింది. 3 పాయింట్స్ని నేను మీతో చెప్పబోతున్నాను. ఒకటి, సేయింగ్స్ ఆఫ్ జీసస్ ఫర్ ద రీజన్ ఆఫ్ హిస్ కమింగ్. యేసయ్య ఆయన ఎందుకు వచ్చారని తను పుట్టుకని గురించి ఆయనే చెప్పిన విషయంలో మనం చూస్తాం. చూడండి, మత్తయి రాసిన 10వ అధ్యాయం 34వ వచనంలో యేసయ్య చెప్తున్నారు, ఐ డిడ్ నాట్ కమ్ టు బ్రింగ్ పీస్ బట్ ఎ స్వార్డ్. నేను మత్తయి రాసిన 10వ అధ్యాయం 34వ వచనంలో నేను
సమాధానంని తీసుకురాలేదు, ఖడ్గంని తీసుకొచ్చాను అంటున్నారు. నేను సమాధానంని తీసుకురాలా, ఖడ్గంని తీసుకొచ్చాను. అంటే ఖడ్గంని తీసుకురావటం అంటే నువ్వు యేసయ్యతో సమాధాన పడాలంటే ఖడ్గం నీ మీద పడాలి. ఆదాం అవ్వని ఏదెన్ తోటం నుండి బయట పంపించిన తర్వాత అక్కడ ఒక ఖడ్గంని పెట్టారు. అది అటు ఇటు తిరిగిద్దంట. మరలా ఏదెన్ తోటంలో మనం ప్రవేశించాలంటే ఆ ఖడ్గం మన మీద పడాలి. అనగా మనం చావాలి. చావాలంటే ఈ శరీరంకు చావటం కాదు, మన సెల్ఫ్కు, స్వయమునకు చావాలి. ఈగో, నేను అనే ఫీలింగ్, నేనే అనే స్వభావం, నాది, నాకు, నేనే అనే స్వభావమునకు చావాలి. శారీరకంగా చావటం కాదు. యేసయ్య ఖడ్గంని తీసుకొచ్చారంట నీ స్వయముని చంపటానికి, నేను అనే అహంకారంని చంపటానికి ఖడ్గంని తీసుకొచ్చాను. నువ్వు ఆ ఖడ్గంకు లోబడితే నువ్వు ఏదెన్ తోటంలో ప్రవేశించగలుగుతావు. నువ్వు ఆదాము అవ్వని తినకూడదని చెప్పిన ఫలంని నువ్వు తినగలుగుతావు. దానికి యేసయ్య చెప్తున్నారు, నేను సమాధానంని కాదు ఖడ్గంని తీసుకొచ్చా. నువ్వు ఈ ఖడ్గం నీ మీద పడితే నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు. మనకు నిజమైన సంతోషం, సమాధానం ఒక పార్టీ చేసుకోవటం కాదండి. చాలా మంది ఈ లోకంలో అదే అనుకుంటున్నారు. చర్చ అయిపోయిన తర్వాత బిర్యానీ తిని ఈరోజు మంచి సినిమా ఒకటి చూస్తే అయిపోయింది క్రిస్మస్. చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. చర్చ అయిపోయిన తర్వాత ముందుగానే ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ తీసుకొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. స్మార్ట్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఈనాడు సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలని లేదు. కొత్త సినిమా ఈ రోజే రిలీజ్ అయిన సినిమాని ఆన్లైన్లో ఎయిర్టెల్లో కొనవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే అది మీ టీవీ మాత్రమే వచ్చింది. సినిమా థియేటర్లో వచ్చినట్ల ఈ రోజు రిలీజ్ అయిన సినిమా వచ్చింది. హ్యాపీగా చూసే అలాంటి సౌకర్యం సాతానుడు తీసుకొచ్చాడు. ఖడ్గం మన మీద పాడాలి, మనం మన స్వయమునకు మరణించాలి. దానికే వచ్చాడన్నారు, ఖడ్గంని తీసుకొని వచ్చాడన్నారు. నేను చెప్పే మాటలందా పాస్టర్ గారు అబద్ధం చెప్పట్లేదు, సత్యమే చెప్తున్నారంటే నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు తీసి చూడండి. ఐ డిడ్ నాట్ కమ్ టు బ్రింగ్ పీస్ బట్ స్వార్డ్. నేను ఖడ్గంని తీసుకొని వచ్చా, సమాధానం కాదు. మత్తయి రాసిన 10వ అధ్యాయం 35వ వచనంలో ఐ కేమ్ టు సెట్ అ మ్యాన్ అగైన్స్ట్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఎందుకు వచ్చానంటే ఒక్కని కుటుంబమునకు విరోధంగా ఆ కుటుంబంలో ఉన్న వారిని వేరు చేయటకు నేను వచ్చాను. ఏమని ఉంది తెలుగులో? విరోధముగా చేయటానికి వచ్చాను. కుటుంబంలో ఒక వ్యక్తిని కుటుంబానికి విరోధంగా చేస్తారంట. ఇదంతా తప్పు తప్పు అని చెప్తే కుటుంబంలో ఒప్పుకోరు. ఏంట్రా నువ్వు యేసు ప్రభుని అంగీకరించా అని చర్చికి వెళ్తా అని చెప్పి అది చేసినా ఇది చేసినా తప్పు అంటున్నాను కోపడతారు. అవునా? ఊరికి నేను మీరు ఏం చెప్పకపోయినా పద్దాకలా చర్చికి వస్తేనే మీ మీద కోపం వచ్చింది. అవునా? మీరు ఇంకా నాన్న తాగకూడదు, నాన్న పోత తాగకూడదు, నాన్న అమ్మ ఇది వద్దమ్మా అది వద్దమ్మా అంటే ఇంకా కోపం వచ్చింది. ఒకరిని ఆ కుటుంబంకు విరోధంగా చేయటానికి వచ్చారంట యేసయ్య. బైబిల్ ఉన్నవారు నేను చెప్పే రెఫరెన్స్ ఫాస్ట్ గా చెప్పేది ఉందా లేదా అని చూడండి. మత్తయి రాసిన 10వ అధ్యాయం 35వ వచనం. ఇది యేసయ్య అన్న గురించి శిష్యులు చెప్పింది కాదు, ప్రవక్తలు చెప్పింది కాదు, ఆయనే తన గురించి స్వయంగా చెప్పింది. ఐ కేమ్ టు సెట్ ఎ మ్యాన్ అగైన్స్ట్ హిస్ ఫ్యామిలీ మెంబర్. చాలా మంది యేసయ్యని నమ్ముకోవటం వలన ఆ కుటుంబం వాళ్ళని వెలివేసేస్తారు. తెలుసా? నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇక్కడే ఉన్నారు అన్న ఆంటీ, వాళ్ళ కొడుకు యేసయ్యని నమ్ముకుంటే ఒప్పుకోలే. అడగండి, ఈనాడు వచ్చి చర్చిలో యేసయ్యని నమ్ముకొని పాటలు రాస్తున్నా అని చెప్తున్నారు. వాళ్ళ కొడుకుని బయట పంపించారు. అవునా కదండి? యేసయ్యని నమ్ముకున్న వాళ్ళని, యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు ఆ కుటుంబంకు విరోధముగా చేస్తారంట. అనగా వీళ్ళు యేసయ్య నిజమైన దేవుడు అంటే కాదురా బయట పో అంటారు. యేసు ప్రభుని వస్తే ఇంట్లో అడుగు పెట్టినను అంటారు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అదే యేసయ్య చెప్తున్నారు మత్తయి 10వ అధ్యాయం 35వ వచనంలో. మార్కు రాసిన 1వ అధ్యాయం 38వ వచనంలో ఐ మే ప్రీచ్ ఫర్ దట్ ఈస్ వాట్ ఐ కేమ్ ఫర్. నేను ప్రసంగించుటకే వచ్చాను. పరలోకపు తండ్రి ఏ సత్యం నాకు బయలుపరిచారో దాన్ని చెప్పటానికి నేను వచ్చాను. నువ్వు ప్రసంగించడానికి వీల్లేదని చెప్పటానికి లేదు. నేను ఇందు నిమిత్తమే వచ్చాను.
నేను సువార్తను ప్రకటించడానికి వచ్చాను, సత్యంను ప్రకటించడానికి వచ్చాను. మార్కు రాసిన 2వ అధ్యాయం 17వ వచనం, ఐ డిడ్ నాట్ కమ్ టు కాల్ ది రైచియస్ బట్ సిన్నర్స్. నేను నీతిమంతుల్ని పిలవటానికి రాలేదు, పాపిల్ని పిలవటానికి వచ్చాను. ఎవరైతే నేను పాపిని ప్రభువా, మీ సన్నిధిలో అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు, నేను పాపిని అంటారో నీ కొరకే వచ్చానంటారు యేసయ్య. అయ్యా, నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ పాపం ఎరగని వాడిని, నేను పరిశుద్ధుడిని, మంచివాడు అంటే నేను ఎడారిలో వదిలిపెట్టి పాపి ఒక్కరిని వెతికి వెళ్తారంట. ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది? ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయంట, ఒక గొర్రె తప్పిపోయిందంట. ఆ ఒక్క గొర్రెని, ఈ 99 గొర్రెలను వదిలేసి ఒక గొర్రె అంటే వెళ్ళిపోయారంట వెతుక్కొని. ఆ గొర్రె దొరికితే దాన్ని భుజం మీద వేసుకొని, నా గొర్రె తప్పిపోయింది, నాకు దొరికింది, నాతో పాటు సంతోషపడని వీధిలో గందలు వేసుకొని వెళ్తారంట. 99 గొర్రెలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది? కొండ మీదో ఎడారిలోనో ఉంది. ఆ గొర్రెలు స్వభావం ఏం తెలుసా? నేను తప్పిపోనయ్యా, నేను మంచిది, నేను మంచివాడిని, నీకు మారు మనసు అక్కర్లేదని అనుకుంటే దేవుడు అక్కడ ఉన్నవారు ఎండ వెళ్ళిపోతారు. ఎవరైతే నాకు మారు మనసు కావాలి ప్రభు అని చెప్తారో వాళ్ళు వెంట వెళ్ళిపోతారు. నాకు అక్కర్లేదు, నేను మంచి వ్యక్తి అంటే అక్కడే వదిలిపెట్టి నిన్ను తాటి వెళ్ళిపోతారు. లూకా రాసిన 5వ అధ్యాయం 32వ వచనంలో, I have come to call the sinners to repentance. నేను వచ్చింది పాపిల్ని మారు మనసు పొందమని పిలవటానికి వచ్చాను. పాపంలో ఉన్న వారిని మారు మనసు పొందుని పిలవటానికి నన్ను వచ్చాను. యేసయ్య వచ్చిన ఉద్దేశం అదే. నీ పాపంని విడిచిపెట్టు, నువ్వు మారు మనసు పొందు అని చెప్పటానికి వచ్చారంట. యేసయ్య వచ్చిన కారణం అదే. ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో నేను స్వస్థపరచుటకు వచ్చాను, నేను సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చాను, ఒక్క బైబిల్ వర్డ్ని నాకు చూపించమండి. ఏ సేవకుడైనా సరే. ఈనాడు ఎంతో మంది చెప్తున్నారు యేసయ్య స్వస్థపరచుటకు వస్తారు, నీ రోగం ఉందా యేసయ్య దగ్గర రా, ఆయన నిన్ను స్వస్థపర. ఒక్క వచనం చూపించమానండి. నేను ఇది సేవకుల కొరకు సిద్ధపడ్డాను. నిజంలో వాస్తవంలో పరిశుద్ధ ఆత్మదేవుడు క్రిస్మస్ రోజు మాట్లాడమన్నారు. ఇక్కడ కింద ఈ భాగం నుండి ఇదంతా కూడా ఈ రోజు పొద్దున కూర్చొని రాశాను. ఎవరో రాసిన దాన్ని దొంగలించి నేను చెప్పట్లే, ఎవరో వాక్యం విని కూడా నేను చెప్పట్లే. పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిచిన దాన్ని సిద్ధపడి మీకు వచ్చి చెప్తున్నాను. వాస్తవంలో సేవకుల కొరకు సిద్ధపడ్డారు. ఒక్క వచనం చూపించమానండి. యేసయ్య అద్భుతం చేయటానికి వచ్చారు, స్వస్థపరచడానికి వచ్చారు. నేను బైబిల్లో మత్తయి నుండి యోహాను సువార్త వరకు అన్ని వెతికి ఈ వాక్యం సిద్ధపడ్డాను. యేసయ్య వచ్చింది పాపిల్ని మారు మనసు పొందమని పిలవటానికే వచ్చారు. అదే నిజమైన సత్యం. యేసయ్య వచ్చిన కారణం కూడా అదే. అలాగే లూకా రాసిన 12వ అధ్యాయం 49వ వచనంలో, I have come to cast fire upon the earth. లూకా రాసిన 12వ అధ్యాయం 49వ వచనం, నేను భూమి మీద అగ్నిని వేయటానికి వచ్చాను అన్నారు. యేసయ్య ఎందుకు వచ్చారంట అండి? యేసయ్య ఎందుకు పుట్టారంట? భూమి మీద అగ్ని వేయటానికి వచ్చారంట. అది మండిత్తంట. అగ్ని వేస్తే ఏమైందండి? మండిత్తి కదా, కాలిత్తి, అన్నిటినీ కాల్చి వేసిద్ది. అభిషేకం అంటే పాపం. ద బ్యాప్టిజం ఆఫ్ ఫైర్ అంటే మనలో ఉన్న చీకటి కాలిపోవాలి. పేరుకుపోయి ఉన్న దుష్ట హృదయం, దుష్ట ఆలోచనలు, దేవునికి అయిష్టమైన దేవుడు నిన్ను అంగీకరించుటకు అర్హత లేని ప్రతి పాపం కాల్చివేయబడాలి. యేసయ్య ఎందుకు పుట్టారమ్మా? జైన్ సిస్టర్ గారు, ఏం పాస్టర్ గారు క్రిస్మస్ గురించి సంతోషంగా చెప్తారు, నేను వస్తే మీరు ఏదేదో చెప్తున్నారు. అగ్ని నేయటానికి వచ్చారంట. అనగా ప్రజల్ని నాశనం చేయటానికి యేసయ్య రాలేదు. వారు పాపం నుండి విడిపించి వారు మరణించిన తర్వాత పరలోకంలో నిత్యముగా సంతోషంగా ఉంచుటకు, పాపంని కాల్చివేయటకు యేసయ్య వచ్చారు. మనుషుల్ని కాదు కాల్చివేయటానికి. ఒకసారి యేసయ్య యెరూషలేముకు వెళ్తున్నారు. యెరూషలేముకు 2 మార్గం ఉంటుంది. ఒక మార్గం ఏంటంటే సమరయ పట్టణం. సమరయ పట్టణం నుండి వెళ్తే యెరూషలేముకు త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు
ఆ బయట డోర్ బయట అది యెరూషలేం అనుకోండి. ఇలా వెళ్ళిపోతే వెంటనే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఒక మార్గం ఉండిద్ది. అలా అది ఎలా ఉండిద్ది అంటే ఈ ఈ డోర్ నుండి వెళ్ళి మరలా ఆ డోర్ నుండి అలా చుట్టూ ఇక్కడ రావటం. అర్థమవుతుందా? అలా 2 మార్గం ఉండిద్ది. యేసయ్య చాలా ఎమర్జెన్సీగా అర్జెంటుగా వెళ్ళవలసిన అవసరత వచ్చింది కనుక సమరయ నుండి వెళ్ళిపోతాం. మనల్ని స్వీకరించారే, చాలా రోజులు నేను ఉండి సువార్తను ప్రకటించాను, నన్ను రక్షకుడుగా నేను రక్షకుడిని వాళ్ళందరికీ తెలుసు కదా, కనుక సమరయ నుండి వెళ్తామంటే వెళ్ళకూడదు. మీరు మా మధ్యలో ఉంటే మిమ్మల్ని చేర్చుకుంటాం, కానీ మా ఊరు నుండి మీరు యెరూషలేం వెళ్ళాలంటే ఒప్పుకోము అన్నారు. వెంటనే యోహాను, యాకోబు ఇద్దరు ఏం చెప్పారు తెలుసా? వాళ్ళకి యేసయ్య ఏం పేరు పెట్టారంటే బ్యానర్జీస్ అని పేరు పెట్టారు. బ్యానర్జీస్ అంటే సన్స్ ఆఫ్ థండర్ అని అర్థం. అంటే థండర్ అంటే ఉరుములు కుమారులు అని పేరు పెట్టారు. వాళ్ళు అలా ఉంటారంట. ఏదైనా వెంటనే నేను ఏం చేస్తాం ఏంటి అని చెప్పి ఉంటారంట. యోహాన్ ఆయన వృద్ధాప్యంలో రాసిన యోహాన్ 1వ యోహాన్ 2వ యోహాన్ 3వ యోహాన్ చదివితే, పిల్లలరా ఒకరిని ప్రేమించండి అంటారు. యోహాన్ సువార్తలు చూస్తే మీరు ఒకరిని ప్రేమిస్తేనే మీరు దేవుని శిష్యులను పెడతారు అంటారు. కానీ ఆయన యేసయ్యతో ఉన్నప్పుడు యేసయ్య వాళ్ళకి పేరు పెట్టిన పేరు ఉరుములను పేరు పెట్టారు. వాళ్ళు ఎప్పుడైతే యెరూషలేంలో నడవనేమో అంటే వచ్చి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? టీచర్, బోధకుడా, పరలోకం నుండి అగ్నిని తీసుకొచ్చి వీళ్ళని కాల్చమంటారా అని అడిగారు. యేసయ్య, మూర్ఖులారా, నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి అని వాళ్ళని గద్దించారు. ఇక్కడ నేను చెప్పే ఆ ఉద్దేశం ఏంటంటే, యేసయ్య అగ్నిని వేయటానికి వచ్చారంటే మనుషుల్ని కాల్చివేయటానికో పాడు చేయటానికో కాదు, చీకటిని పాపముని శుభ్రపరచటం, కాల్చివేయటకు యేసయ్య వచ్చారు. దాని అర్థం అదే. మరలా లూకా రాసిన 12వ అధ్యాయం 51వ వచనం. లూకా రాసిన 12వ అధ్యాయం 51వ వచనం. ఐ కేమ్ నాట్ టు గ్రాండ్ పీస్ ఆన్ ది ఎర్త్ బట్ డివిజన్. నేను ఈ లోకంలోకి వచ్చింది సమాధానం కొరకు కాదు, విడదీయటానికి వచ్చాను అంటున్నారు. సమాధానపరచడానికి కాదు, విడదీయటానికి వచ్చాను. మీరు యేసయ్య సన్నిధికి వచ్చి యేసయ్యని విశ్వసించి ఆయన రుచిని తెలుసుకున్నారని అనుకోండి. మీరు ఇంట్లో ప్రార్థన చేస్తుంటే, చర్చికి వెళ్తుంటే మీ భర్త కూర్చో ఇంట్లో వెళ్ళక్కర్లేదు అని మిమ్మల్ని ఆటంకపరుస్తూ ఉంటారు. మీకు ఏమి ఉండదు, మీరు చక్కగా వండి పెడుతుంటారు, ఇంట్లో బట్టలు ఉగుతారు, ఇల్లుని శుభ్రంగా చేసుకుంటారు. మీ భర్త తాగి వచ్చినా మీరు సంపాదించి తీసుకొచ్చి అన్ని చేస్తుంటారు. కానీ మీ భర్త మీతో సమాధానంగా ఉండరు. కారణం ఏంటంటే యేసయ్య ఈ డివిజన్ గురించే, విడదీయటానికి రావటం అంటే భార్య భర్తగా విడదీయటం కాదు. మీరు అలా ఎడంగా ఉండటానికి కారణం, మీరు ఆయన్ని ప్రేమించాలి. ఎన్ని కష్టములైనా నష్టములైనా నేను యేసయ్యని ప్రేమిస్తాను, యేసయ్యని విడిచిపెట్టను, దానికి సిద్ధపడాలి. అన్ని తెలుసుకొని దేవుని కొరకు వైరాగ్యంగా ఉండాలి. కొన్నిసారి నా భర్త మారే వరకు నేను ఈ పని చేయను. నీ భర్త మారు అది చచ్చేదాకా నువ్వు అలాగే ఉంటావా? నీ ప్రేమ ఎంతవరకు యేసయ్యలో పెరిగింది? ఎంతవరకు యేసయ్యని ఎరిగావు? ఒకే ఒక విషయం, ఎవరు అనుమతి లేని విషయం అంటే అది బాప్తిసం పొందటం, యేసయ్యని ప్రేమించటం, నువ్వు వాక్యంని చదవటం. ఒక పాస్టర్ గారిని గురించి నేను కొంతకాలం ముందు చెప్పాను. వాళ్ళు ఆ హిందూ ఫ్యామిలీ, ఆ పాస్టర్మకు అస్సలు చదువు రాదు. ఆమె ఎక్కడో యేసయ్యని గురించి తెలుసుకొని ఎవరో బైబిల్ ఇచ్చి ఉన్నారు, దాన్ని ఇంట్లో కింద పెట్టేసిందంట, బట్టల కింద పెట్టిందంట. ఆ పాస్టర్ గారు వచ్చి ఎమర్జెన్సీగా ఏదో ఆయన వచ్చి వెతుకుతున్నారు. ఆయన పాత దేవుని ఎరగక ముందు వెతుకుతుంటే ఆయనకేదో బుక్ దొరికింది. ఆయన తీసి చూసి ఏదో బుక్ పెట్టింది అని చెప్పి అక్కడ పక్కన పెట్టేశారంట. ఆమెకు చదువు రాదు, ఏదో బుక్ని. మరలా వెతుకుతుంటే అక్కడ యేసు ప్రభు బొమ్మ దొరికిందంట. అంటే ఫోటోలా, జీసస్ ఫోటోలా కొన్ని అమ్ముతున్నారు కదా, అది దొరికిందంట. దాన్ని చూసిన వెంటనే ఆయనకు అర్థమైంది, ఇది ఏదో యేసు ప్రభుకి సంబంధమైనది, ఈమె ఏదో చేస్తుంది. ఆమెను కొట్టి జుట్టుని పట్టుకొని వీధిలో ఇంటి బయట లాక్కొని వచ్చి ఆమెను పడేశాడంట. అంత హింసించారంట. కానీ ఆమె, నేను చచ్చినా నీ చేతోనే చేస్తాను, కానీ నేను ఇంటి నుండి వెళ్ళిపోను, నాకు యేసయ్య కావాలని చెప్పి ఉందంట.
ఈనాడు భర్త చెప్పకముందే వెళ్ళిపోతారు. కొట్టి బయట జుట్టు పట్టుకొని ఈడ్చి ఇంటి బయట పడేసినా కూడా చచ్చిన నీ చేత చేస్తాం కానీ నేను వెళ్ళిపోను అని చెప్పి ఆమె పట్టుదలతో ఉండటం వల్ల నరసరావుపేటలో ఈరోజు 2 సంఘంనే స్థాపించి 2 ఊర్ల పరిచర్య చేస్తున్నారు. ఆ సేవకుడు ఆయనే స్వయంగా ఈ మాటను చెప్పారు. చదువులేని ఒక స్త్రీ. ఇదే యేసయ్య చెప్తున్నారు, నేను సమాధానం కాదు, నేను విడదీయటానికి వచ్చాను. అంటే విడదీయటం అంటే నువ్వు యేసయ్యను ప్రేమిస్తే నీ భర్త నిన్ను ద్వేషిస్తారు, నీ పిల్లలు నిన్ను ద్వేషిస్తారు. నీ పిల్లలు యేసయ్యను ప్రేమిస్తే మీ తల్లిదండ్రులు ద్వేషిస్తారు. దీనికే యేసయ్య వచ్చారని చెప్తున్నారు. మళ్ళా యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో యేసయ్య చెప్తున్నారు, ఐ కేమ్ ఇన్ మై ఫాదర్స్ నేమ్ అండ్ యు డిడ్ నాట్ రిసీవ్ మీ. నేను నా తండ్రి పేరిట వచ్చాను కానీ మీరు నన్ను స్వీకరించట్లేదు. యేసయ్య ఇక్కడ వచ్చింది. యేసయ్య చెప్తున్నారు, నేను నా తండ్రి దగ్గర నుండి వచ్చానంటే ప్రజలు కోపం వచ్చేసింది. యేసయ్య తండ్రి పేరిట వచ్చారు అనగా యేసయ్యకు సర్వ అధికారం ఉంది. యేసయ్య పాపముని క్షమిస్తున్నారు. నీ పాపం క్షమించబడింది. ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని స్వస్థపరిచి యేసయ్య పంపిస్తున్నారు. నీ పాపం క్షమించబడింది, నీ పరుపుని ఎత్తుకొని నడవంటే వెంటనే కోపం వచ్చేసింది. పాపంని క్షమించుటకు ఈయనకి అధికారం ఉంది అంటున్నారు. యేసయ్య చెప్తున్నారు, నేను నా తండ్రి నామంలో నేను వచ్చాను, నాకు సమస్త అధికారం ఉంది. చనిపోయిన వాళ్ళని లేపుటకు అధికారం ఉంది, పాపంని క్షమించుటకు అధికారం ఉంది, సమస్త అధికారం ఉందని యేసయ్య చెప్తున్నారు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, ఐ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ నాట్ టు డూ మై ఓన్ విల్. నా సొంత స్వచిత్తంను చేయుటకు నేను రాలేదు, నా తండ్రి చిత్తంను చేయుటకు వచ్చాను. పిల్లలు పెళ్లి అయ్యేదాకా ఎవరి చిత్తంను చేయాలండి? ఎవరి ఆశను నెరవేర్చాలి? పెళ్లి అయ్యేదాకా తల్లిదండ్రుల ఆశను నెరవేర్చాలి కదా. తల్లిదండ్రులు ఆశపడినట్లుగా కష్టపడి చదవాలి. కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ ఉంటే మనం అడుగుతున్నాం పిల్లల్ని, ఇంటర్ వచ్చిన తర్వాత నువ్వు ఏ కోర్సు చదవాలి, నువ్వు ఏం అవ్వాలని అనుకుంటున్నావు? తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలి. ఒక భార్య భర్త ఆశను నెరవేర్చాలి. మంచి సహాయకురాలుగా ఉండాలి. దానికే యేసయ్య ఇచ్చారు. భర్త ఇష్టపడే ప్రకారం భర్తను ఇష్టపరచాలి, భర్తకు అనుకూలంగా ఉండాలి. అదే కదా వాక్యం చెప్తుంది, భార్యలారా లోబడండి. మనం అది మాత్రమే చేయము. వంట చేస్తాం, బట్టలు ఉతుకుతాం, ఇల్లు ఊడుస్తాం, లోబడం. బైబిల్ చెప్పింది వంట చేయండి, బట్టలు ఉతకండి, ఇల్లు ఊడండి కాదు, లోబడని బైబిల్ చెప్పింది. ఏం చేయకపోయినా లోబడు. పని మనిషిని పెట్టుకుంటే అన్ని చేసి పెడతారు, వాళ్ళు లోబడిని అక్కర్లే. యేసయ్య తండ్రి చిత్తంను చేయటకే వచ్చారు. యేసయ్యకు సొంత స్వచిత్తం ఉంది, ఆయన కూడా కొన్ని ఇష్టములు ఉన్నాయి చేయాలని. కానీ ఆయన చెప్తున్నారు, నా చిత్తంను చేయటకు నేను రాలేదు, నా తండ్రి చిత్తం ఏదో అది మాత్రమే నేను చేయటానికి వచ్చాను. నా తండ్రి చిత్తం అది మాత్రమే. ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఎందుకు మీరు ఐఏఎస్ అవ్వాలని అనుకున్నారు? మా తండ్రి ఆశ అది, మా తల్లి ఆశ అది. నువ్వు డాక్టర్ అవ్వాలని ఎలా మీకు ఆశ వచ్చింది? ఎలా డాక్టర్ అవ్వాలని అనుకున్నారు? మా అమ్మ ఆశ అది. అది తండ్రి చిత్తంని తల్లి చిత్తంని నెరవేర్చటం. దానికే యేసయ్య ఈ లోకంలోకి వచ్చారు, తండ్రి ఆశల్ని నెరవేర్చుటకు. ఆ బెథెస్దా కోనేరు దగ్గర చాలా మంది ఉన్నారు, ఆయన్ని మాత్రం స్వస్థపరచడానికి వచ్చారు. నిన్న వాక్యం విన్నాం, ఆయన దగ్గర ఏమి అడిగారు? స్వస్థత పొందాలని ఆశపడుతున్నావా? నాకు ఆ మాటని ఆలోచన చేస్తుంది. దానికే కదా అక్కడ ఉన్నారు. ఆయన దగ్గర వచ్చి నువ్వు బాగుపడాలని. ఇప్పుడు మీకు చాలా అప్పు ఉందండి, యేసయ్య వచ్చి మీ కళల్లో అడుగుతున్నారు, నీ అప్పు ఉందా, తీరిపోవాలని ఆశపడుతున్నావా అంటే మీరు ఏమంటారు? దానికే కదా నేను పనికి వెళ్తున్నాను, దానికే కదా నేను ఏడుస్తున్నాను. యేసయ్యని కొన్నిసారి అర్థం చేసుకోలేం. యేసయ్య అలా అడుగుతారు. యేసయ్య చెప్తున్నారు, యేసయ్య వచ్చి అక్కడ చాలా మంది ఉన్నారు, ఆయన మాత్రం అడిగి స్వస్థ. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకోవచ్చు మాకు కూడా స్వస్థత కావాలయ్యా, ఆయన మాత్రం స్వస్థపరిచి వెళ్ళిపోయారు. తండ్రి చిత్తం అంతే, తండ్రి చిత్తం ఆయన్ని స్వస్థపరిచాలి. తండ్రి చిత్తంని మనందరికి కూడా ఒక స్వచ్ఛతం ఉండిద్ది. కానీ మనం ఎవరు కింద దేవుడు మనల్ని ఉంచమన్నారో
వారి ఆశల్ని నెరవేర్చుటకే సహాయకరంగా ఉండాలి. అది దేవుడు యేసయ్య దగ్గర మనం నేర్చుకోవాలి. నా ఆశ కాదు ప్రభువా, నా భర్త ఆశను నెరవేరుస్తాను. నా ఆశ కాదు ప్రభువా, మా అమ్మ ఆశను నెరవేరుస్తాను. ఒక పిల్లోడు శామ్ థామస్ క్లాస్లో ఉన్న పిల్లోడు, వాళ్ళు 6th 7th చదువుతున్నప్పుడు మా పాస్టర్ మా దగ్గర ఆయన అబ్బాయి చెప్పాడు, నేను ఓ గ్రేడ్ తీసుకుంటా ఆంటీ, మా అమ్మ చెప్పారు ఓ గ్రేడ్ తీసుకుపోతే నాతో మాట్లాడను చెప్పారు. అవునా? ఆశ, మా అమ్మ ఆశని నెరవేర్చాలి కనుక కష్టపడి చదువుతాను. తండ్రి చిత్తంని నెరవేర్చుటకు వచ్చారు. ఈనాడు మనం అమ్మ నాన్న ఏం చెప్పినా లోబడం, సనుగుతాం. భార్యలు భర్తకు అనుకూలముగా నడుచుకోం కనుక కుటుంబంలో అసమాధానం, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఒకవేళ మీ భర్త చేతకాని వ్యక్తి అయితే నువ్వు కుటుంబం నడిపించుటకు సామర్థ్యం ఉంటే చక్కగా నడిపించడం తప్పులేదు. ఆయన తొక్కేసి నువ్వు పైకి నిలబడాలంటే దేవుడు ఒప్పుకోరు. తండ్రి చిత్తం నెరవేర్చుటకే ఆయన వచ్చారు. ఆయన చిత్తం అంతే. చోసన్ అనే మూవీలో యాకోబు వచ్చి అడుగుతారు, యేసయ్య అందరికీ అధికారం ఇచ్చి దయ్యాలను వెళ్ళగొట్టకు స్వస్థపరచుటకు అధికారం ఇచ్చి పంపిస్తారు. ఆయన కుంటి నడుస్తారు కర్ణ పట్టుకొని, ఒంటరిగా వచ్చి యేసయ్య దగ్గర, ఎలా ప్రభువా స్వస్థపరచమంటున్నారు, దయ్యములు వెళ్ళకుండా, నాకు ఈ కాలుతో నేను వెళ్ళి ఏం చేసేది? యేసయ్య చెప్తారు, నువ్వు చనిపోయేదాకా ఈ కాలుతోనే నువ్వు నా సేవన చేయాలి, నువ్వు పరలోకంలో గంతులు వేస్తావు. అది తండ్రి చిత్తం. కొన్నిసారి మన పరిస్థితి మారదు. లాజరు తల నుండి అరికాలు దాకా కురుపులే, కుక్కలు వచ్చి నాకి వెళ్ళేదంట. బైబిల్లో ఉన్నాయి, బైబిల్లో యేసయ్య చెప్పింది. కుక్కలు వచ్చి నాకి వెళ్ళేదంట. బట్టలు లేదు, బట్టలు వేసుకున్నా కూడా అంటుకుంటుంది, బ్లడ్ ఉంటే అంటుకుంటుంది కదా, మరలా తీస్తే పుండు పెద్దగా అయింది. తినటానికి ఆహారం లేదు, యేసయ్య స్వస్థపరచలేదు, ఆహారం ఇవ్వలేదు. కానీ చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఎత్తుకొని అబ్రహాం దగ్గర వెళ్ళి తీసుకెళ్లి కూర్చోబెట్టారంట. కొన్నిసారి కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు, జీవితం అంతా వేదన అనుభవించాలి, హింసిస్తా ఉంటారు, లోబడాలి, హింసిస్తా ఉంటారు, సహించాలి, భరించాలి. వేరే మార్గం లేదు. దేవుని కొరకు నిలబడాలంటే దేవుని వాక్యంని బాగా ఎరిగిన వారికి మాత్రమే సాధ్యం. నీ వాక్యంని దాచుకోకపోతే సాతానుడు ఆకాశ పక్షుల వలె తిరుగుతుంటారు. ఆకాశ పక్షుల్లో ఎవరు హృదయం, ఎవరు నిద్రమత్తుతో ఉన్నారు, ఎవరు వాక్యం వినకుండా వేరే ఏదేదో ఆలోచనలు ఉన్నారు, ఎవరినో గురించి ఆలోచన చేస్తున్నారు, ఏ మనసుతో ఉండాలి. మీరు వింటున్న వాక్యం ఎత్తుకొని వెళ్తారు, వచ్చేసిన తర్వాత మీలో వస్తారు, ఏం చెప్తున్నారు పాస్టర్ ఎంతసేపు? ఏమి ఉండదు, మనసులో ఏమి ఉండదు. మీ హృదయంలో ఉన్నది అన్నిటినీ సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా వినాలి. యేసయ్య తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం, I came down out of heaven as a bread of life. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం, నేను పరలోకం నుండి జీవ ఆహారముగా నేను వచ్చాను. యేసయ్య జీవ ఆహారముగా వచ్చారంట. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట వలన బ్రతుకును. యేసయ్య మాట ద్వారా మనం బ్రతకగలుగుతాం. ఎంతో మంది యేసయ్య కొరకు హింసించబడ్డారు. ఎంతో మంది స్త్రీలు పురుషులు జైల్లో ఉంచబడ్డారు. ఎన్నో రీతిగా వాళ్ళు శోధించబడ్డారు, అవమానపరచబడ్డారు, నిందించబడ్డారు, కొట్టబడ్డారు, వేధించబడ్డారు. కానీ అన్నిట్లో వాళ్ళు యేసయ్య కొరకు నిలబడ్డారంట. ఒక వ్యక్తి చెరచాల్లో వేస్తే ఆయన ఆ కథని ఎవరో చెప్పారు, నేను ఒకసారి ఆదివారం మీకు చెప్పింది గుర్తుంది. ఆయన సువార్త పనికి వెళ్ళారంట, బైబిల్ తీసుకెళ్తున్నారంట. ఏ దేశం, చైనా దేశమో ఏదో దేశంకు, కొరియా దేశమో ఎక్కడో బైబిల్ తీసుకెళ్ళి వెళ్తున్నారంట. ఆయన అక్కడ చెక్ పోస్ట్లో చెక్ చేస్తున్నారంట, బైబిల్ దేశంలో తీసుకెళ్ళకూడదు. ఆయన వచ్చి కార్లో చెక్ చేశారంట, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారంట. ఎంత సంతోషంగా వచ్చారంటే, మీటింగ్లో మళ్ళా మైక్ పెట్టే మీటింగ్ కాదు, రహస్యమైన మీటింగ్లో యేసయ్య గురించి చెప్పి అందరికి బైబిల్ ఇచ్చారంట. జరిగిన అద్భుతం చెప్పారంట.
ఇలా బైబిల్ నేను తీసుకొస్తున్నాను, కానీ ఆయన చెకింగ్ చేసి ఆయనకు బైబిల్ సూట్ కేసులో కనపడలేదు. దేవుడు కళ్ళునే కప్పేశారు. మట్టా రోజు ఆయన ఉన్న గదికి పోలీసులు వచ్చారంట. నువ్వు యేసు ప్రభుని గురించి నిన్ను ప్రకటించావు కదా, జైల్లో తీసుకెళ్ళిపోయారంట. ఈయన జైల్లో కూర్చొని అడుగుతున్నారంట, అది ఏంటి ప్రభువా, సూట్ కేసు నిండా బైబిల్ ఉంది, బైబిల్ కనపడకుండా ఆయన కళ్ళుని కప్పి లోన తీసుకొచ్చారు, సంతోషపడితే నన్ను పట్టించారే, జైల్లో పెట్టారు. వాళ్ళు రోజు వచ్చి కొడుతున్నారంట. ఒక అధికారి వచ్చి అడిగారంట, ఎందుకయ్యా రోజు కొడుతున్నారు, యేసయ్యని నేను విడిచిపెట్టనని చెప్తున్నావు అని చెప్పారంట. ఆయనకు చిన్నగా ఆయనకి యేసయ్యతో ఉన్న అనుభవం చెప్తున్నారంట. ఆ అధికారి విని రోజు ఆయన ఏం చెప్తాను వినటానికి వచ్చారంట. ఒకరోజు ఆ జైలు అధికారి యేసయ్య అనే సొంత రక్షకుడిగా చేర్చుకున్నారంట. ఆయన్ని అక్కడి నుండి విడుదల చేశారంట. అప్పుడు యేసయ్య చెప్పారంట, ఇప్పుడు ఎందుకు నిన్ను పట్టించాలని అర్థమైందా అని అడిగారంట. ఇప్పుడు ఎందుకు బైబిల్ కనపడకుండా ఎందుకు కళ్ళు కప్పాను నీకు అర్థమైంది, ఎందుకు నిన్ను జైల్లో పట్టించాలని ఇప్పుడు అర్థమైందా? ఆ అధికారిని నా బిడ్డగా మార్చుటకు నిన్ను అప్పగించాను. వాళ్ళు నిన్ను కొట్టింది నిజమే, ఆహారం ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా నిన్ను హింసించిన నిజమే. ఆయన నా రాజ్యంలో ఉండాలని నిన్ను పట్టించాను. కనుక దేవుని ఉద్దేశంలో చాలా వ్యత్యాసముగా ఉండేది. హి ఈస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆయన మనకు జీవముగా ఉంటారు. మనుషులు మనకు ఆహారం ఇవ్వకపోయినా మనం బ్రతకగలుగుతాం. ముందు ఉన్న భయంకరమైన దినముల్లో జరగబోతుంది. ఒకవైపు కరువు, ఇంకా ఒకవైపు భయంకరమైన ఉగ్రత దినం రాబోతుంది. దేవుని పిల్లలకు 666 అనే ముద్ర లేకుండా ఏమి దొరకదు. ఆ కాలంలో దేవుని వాక్యమే దేవుని పిల్లల్ని బ్రతికింపజేయబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వింటున్న దేవుని వాక్యమే మిమ్మల్ని తీర్పు తీరుస్తుందని వాక్యం సెలవిస్తుంది. మీరు వింటున్న వాక్యమే మిమ్మల్ని బ్రతికింప చేయబోతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. I have not come of myself, but he who sent me is true. నేను నాకు నేనుగా బయలుదేరి రాలా, నా పరలోకపు తండ్రి సత్యవంతుడు గనుక నన్ను పంపించారు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో కూడా, యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో, నేను నాకు నేనుగా రాలేదు, నా పరలోకపు తండ్రి నన్ను పంపించారు. యేసయ్య పిండముగా మరియ గర్భంలో ఉర్పించుట కారణం పరలోకపు తండ్రి. యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. I know where I came from and where I am going. యేసయ్య నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడ వెళుతున్నాను నాకు తెలుసు అన్నారు. మనకు తెలుసా అండి? మనమందరూ బ్రతకటానికి పుట్టాం, అవునా? మనమందరూ కూడా జన్మించే కారణం అదే కదా, బ్రతకటానికి పుట్టాం. కానీ యేసయ్య పుట్టింది మరణించుటకే పుట్టాడు. ఆయన ఈ లోకంలోకి రావటానికి కారణం మరణించుటకే పుట్టారు. యేసయ్యకు తెలుసు నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎక్కడ వెళ్తున్నా. మనకు తెలుసా మనం ఎక్కడి నుండి వచ్చామని తెలిస్తే అందరూ యేసు ప్రభుని నమ్మేవారు. దేవుని ఎరగని వారు అందరు కూడా స్కూల్స్లో బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ చదువుతారు. BC ADని చదువుతారు. బిఫోర్ క్రైస్ట్, అన్నో డొమిని, ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పి చరిత్రను రెండుగా ఎంతో మంది మనుషులు నేనే దేవుడు అని చెప్పుకున్నారు. కానీ ఎవరు జన్మం కూడా ఈ లోక చరిత్రను రెండుగా చేయలేదు. ఈ లోక చరిత్రను రెండుగా చేసింది యేసుక్రీస్తు జన్మం మాత్రమే. ఆ దేవుని ఎరగని వారు అందరూ చదివిన మూర్ఖమైన మనసు. ఒక డాక్టర్ దగ్గర సువార్త చెప్తున్నాం. ఆ డాక్టర్ దగ్గర ఈ మాట చెప్పాను, ఇంత చదువుకున్నారు, నిజమైన దేవుడు ఎవరిని కూడా చూడండి సార్, చదివి చూడండి. డాక్టర్లు, లాయర్లు, ఎన్నెన్నో పెద్ద పెద్ద పోస్టులో ఉంటారు, కానీ ఏదేదో మొక్కుకుంటారు, కొంచెం కూడా ఆలోచన చేయరు. ఒక్కటే, మా అమ్మ నాన్న ఇదే దేవుడిని చెప్పారు. ఎలా? కూర్చొని చదవండి, తెలుసుకోండి, నిజం ఏంటని తెలుసుకోండి. ఆ డాక్టర్ గారు ఖచ్చితంగా చదువుతాను సార్ అన్నారు. నేను యోహాను సువార్తని చదవమన్నా ఆ డాక్టర్ దగ్గర. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. I came into the world for judgment,
those who may not see may see, those who are blind may see, those who see may not see. యేసే చెప్పారు, నేను ఈ లోకమునకు వచ్చిన కారణం తీర్పు తీర్చడానికి వచ్చాను. చూడలేని వారు చూడాలని, చూస్తున్న వారు చూడకుండా ఉండినట్లుగా నేను వచ్చాను. ఈనాడు యేసయ్యను ఎరిగిన వారు అందరూ కూడా యెరూషలేములో అన్నాడు యెహోవా దేవుడిని చెప్పేవారు, మోసేనే ప్రవక్తగా ఎంచిన వాళ్ళందరూ కూడా యేసయ్యను రక్షకుడుగా అంగీకరించలేదు. కానీ జెంటైల్స్ అనేవారు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు వేరే దేశத்து వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళనే జెంటైల్ అంటారు. ఈనాడు పాస్టర్లు అందరూ కూడా దేవుని ఎరగని వారిని కూడా అన్యులు వాళ్ళు తరుముతారు. బుద్ధిహీనమైన బోధకులు. నేను వాక్యం చెప్పే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్పాను, అన్యులు ఈ మతాల పేరుందా ఇక్కడ చెప్పవద్దని చెప్పాను. ఎందుకంటే ఊరంతా వింటున్నారు మైక్లో. వాళ్ళందరూ కూడా ఈ దేశం మా దేశం, క్రైస్తవులందరూ కూడా అన్యులు చెప్తున్నారు. మీరు మైక్లో అన్యులు అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? అంటే ఆ దినం బైబిల్లో అన్యులు అని చెప్పబడి ఉందంటే ఇశ్రాయేల్ ప్రజలు వేరే దేశంలో ఉన్న వారిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వరు, వాళ్ళని బయట పెడతారు, వాళ్ళని జెంటైల్స్ అంటారు. సమరియా అన్న ప్రాంతంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళని జెంటైల్స్ అంటారు. మనం ఈనాడు అందరిని యేసుని ఎరగని వారందరినీ అన్యులు ప్రసంగించటం. నేను నిజంగా క్రిస్మస్కి వచ్చిన వాళ్ళందరికీ చెప్పాను. ఆ చివరి రోజు అక్కకి చెప్పలేదు, కానీ మిగిలిన వారికి చెప్పాను, అలాంటి పదాలు ఇక్కడ వాడవద్దని చెప్పాను. అది తప్పు. యేసయ్య వచ్చింది ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశంలో చాలామంది యేసయ్యను రక్షకుడుగా అంగీకరించారు. వాళ్ళందరూ యేసయ్యను ఎరిగిన వాళ్ళు, చూసేవాళ్ళు చూడనీయకుండా గుడ్డితనం కలిగించుటకు, గుడ్డితనం కలిగిన వారికి చూపునిచ్చుటకు వచ్చారు. అనగా ఈ జెంటైల్స్ అందరూ కూడా యేసయ్యను రక్షకుడుగా తెలుసుకున్నారంట. దానికే వచ్చారు. ప్రజలందరూ కూడా యేసయ్యను తెలుసుకోవాలి. దానికే చర్చిలో మీటింగ్ పెట్టి మైకులో వినిపిస్తున్నాం. ప్రజలందరూ కూడా యేసయ్య నిజమైన దేవుడిని తెలుసుకోవాలి. 3వ రోజు ఆరాధన ఒక పాట పాడారు ఆ పాస్టర్ గారు. యేసు తప్ప దేవుడు లేనే లేడు, యేసయ్య తప్ప దేవుడు లేనే లేడు. మంచి పాటనే ఆ పాస్టర్ గారు పాడారు. దాన్ని ప్రకటించుటకే వచ్చాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, ఐ కేమ్ దట్ యు మే హ్యావ్ లైఫ్ అండ్ హ్యావ్ ఇట్ అబండెంట్లీ. నేను ఆ 10వ వచనం ఈరోజు 3సారి నేను చెప్పటం. యోహాను 10వ అధ్యాయం 10వ వచనం, యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది అబండెంట్ లైఫ్ నెచ్చుటకు వచ్చారంట, చాలా జీవం నెచ్చుటకు వచ్చారంట. అదే వచనంలో చెప్పబడింది, సాతానుడు దొంగలించుటకును, నరగతి చేయుటకును, పాడు చేయుటకును వచ్చారంట. యేసయ్య జీవం ఇచ్చుటకు వచ్చారు. మీలో జీవం ప్రవహించాలని వచ్చారు. యేసయ్యను నమ్మిన వారు కడుపులో నుండి జీవనది పారును అన్నారు. కడుపులో నుండి జీవనది పారటం ఏందండి? నిజముగా మారు మనసు పొందితే నీలో యేసయ్య ఉంటే ఆ సంతోషం పారిద్ది, ఆ సమాధానం బయట వచ్చింది. నువ్వు సంతోషంని ఇస్తావు, ఇతరులకు నువ్వు సమాధానం పంచిపెడతావు. కడుపులో నుండి జీవనది పారును. కొందరికి సంతోష సమాధానం ప్రవహించట్లా. సాతానుడు ఇతరుల సంతోషంను చంపుతాడంట, సమాధానం చంపుతాడంట. అదే వచనంలో యోహాను సువార్త 10:10 యేసయ్య మనలో ఉంటే జీవం వచ్చి తనని జీవం ఇచ్చుటకు వచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం, ఐ కేమ్ టు దిస్ అవర్ ఫర్ దిస్ పర్పస్. యోహాను సువార్త 12:27, నేను ఈ గడియలో ఈ కారణం కొరకు నేను వచ్చాను. ఏ కారణం? నేను మరణించుటకు వచ్చాను. నేను ఈ లోకంలో వచ్చేట కారణం నేను మరణించుటకు వచ్చాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో, ఐ హావ్ కమ్ యాస్ లైట్ ఇంటు ద వరల్డ్. ఈ లోకమునకు నేను వెలుగై వచ్చాను. ఈ లోకమంతా చీకటి. లోకంలో ఒకవైపు చీకటి, ప్రజల్లో చీకటి. యేసయ్య అదే చెప్పారు కదా, నీ కళ్ళు చీకటి అయి ఉంటే నీ దేహమంతా చీకటిగా ఉండేది. నీ చూపు చీకటిగా ఉంటే నీ దేహమంతా చీకటిగా ఉండేది. లోకమంతా చీకటి, మనసుల్లో చీకటి. నేను వెలుగునిచ్చుటకు వెలుగుగా వచ్చాను. లోకంలో ఉన్న చీకటిని తొలగించుటకు, మనసులో ఉన్న చీకటిని తొలగించుటకు వచ్చాను. యేసయ్య నక్షత్రాలు, యేసయ్య పుట్టినప్పుడు ఒక నక్షత్రం వచ్చిందంట, యేసయ్య ఉన్న చోట్ల నిలిచిందంట. అది ఏం చూపించింది? ఎందుకు నిలిచింది? ఇక్కడే యేసు ప్రభు ఉన్నారు, రక్షకుడు ఇక్కడే ఉన్నారు,
జ్ఞానులకు చూపించడానికి అక్కడ నిలిచింది. అవునా? ఈనాడు నక్షత్రం పెట్టుకుంటున్నాం. యేసయ్య ఉన్నారా? ఈ చర్చిలో నక్షత్రం పెట్టాం. యేసయ్య హృదయంలో ఉన్నారా? ఈ చర్చిలో యేసయ్య ఉన్నారా? హృదయంలో ఉన్నారా? మీ అందరి హృదయంలో యేసయ్య జన్మించారా? హృదయంలో ఉంటే సంతోషం ఉండిద్ది. యేసయ్య ఉన్న ఇంట్లో సంతోషమే, యేసయ్య ఉన్న ఇంట్లో సమాధానమే. యేసయ్య లేకపోతే ఏమి ఉండదు అక్కడ. అన్నం ఉండిద్ది, బట్టలు ఉండిద్ది, బంగారం ఉండిద్ది, డబ్బు ఉండిద్ది, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. యేసయ్య ఉన్న ఇంట్లో 2 కాసులు మాత్రమే ఉంది, దాన్ని కాணிకేసిన విధవరాలకు అన్నీ ఉంటుంది ఇంట్లో. హల్లెలూయా. ఆ నక్షత్రం చూపించేది ఇక్కడ యేసయ్య ఉన్నారు. మీరు వెతుకుతున్న యేసయ్య ఇక్కడ ఉన్నారు. ఆ జ్ఞానులకు అదే చూపించింది. మీరు వెతికి వస్తున్న యేసయ్య ఈ ఇంట్లో ఉన్నారు. అక్కడ వచ్చి నిలబడిందంట. ఆ ఇంటి పైన నిలబడి ఈ ఇంట్లో ఉంది. ఆ నక్షత్రం చూపించాలి, ఈ చర్చిలో యేసయ్య ఉన్నారు. మీరు ఇంట్లో నక్షత్రం పెడితే చెప్పాలి, ఈ ఇంట్లో యేసయ్య ఉన్నారు. నక్షత్రం పెడతాం, బూతులు మాట్లాడతాం. నక్షత్రం పెడతాం, గొడవలు చేస్తాం కదా. అబండెంట్ లైఫ్, మనలో జీవం ఇచ్చుటకు యేసయ్య వచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. ఐ కేమ్ టు దిస్ అవర్ ఫర్ దిస్. ఓకే, మరణించుటకు యేసయ్య వచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. నేను వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాను. మనలో వెలుగు ప్రకాశించాలి. మనలో మన దేహంలో వెలుగు ఉండాలి. మన కళ్ళు వెలుగై ఉండాలి. మన చూసే చూపు కనికరం కలిగిన చూపు చూడాలి. కొన్నిసారి మనం చూస్తే ఎలా ఉండిద్ది? ఒక పోలీస్ అధికారి ఎలా చూస్తే ఎలా ఉండిద్ది? చూస్తే ఎలా ఉండిద్దండి? భయంగా ఉండిద్ది కదా. టీచర్ అలా వస్తున్నారని అనుకోండి, ఎలా ఉండిద్ది? స్టూడెంట్స్కి భయంగా ఉండిద్ది. ఈరోజు ఏం పరీక్ష పెడతారో, ఏం కొడతారో. కనికరం కలిగిన, దయ కలిగిన చూపు, వెలుగు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. ఐ డిడ్ నాట్ కమ్ టు జడ్జ్ ద వరల్డ్ బట్ టు సేవ్ ద వరల్డ్. యేసయ్య ఈ లోకంని తీర్పు తీర్చడానికి రాలేదంట, రక్షించుటకు వచ్చారంట. నువ్వు దొంగవి, నేను వ్యభిచారం చేసి నువ్వు అబద్ధం చెప్పి తీర్పు తీర్చడానికి రాలేదంట. యేసయ్య రక్షించుటకు వచ్చారంట. యేసయ్య రక్షించుటకు వచ్చారు. ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. వ్యభిచారంలో పట్టుకున్నాము, మోసే ఈమె మీద రాళ్ళేసి చంపమన్నారు, మీరేం చేస్తున్నారు, ఏం చెప్తారన్నారు. యేసయ్య నేల మీద కింద వంగి రాశారంట. పెద్దల నుండి చిన్నల దాకా రాళ్ళని పడేసి వెళ్ళిపోయారంట. ఎవరిని తీర్పు తీర్చలా, ఆ స్త్రీని రక్షించారు. యేసయ్య నేను తీర్పు తీర్చరు. నువ్వు ఎంత వగ్రబుద్ధి కలిగిన వ్యక్తి, తీర్పు తీర్చరు. నువ్వు మందిరంలో ఎలా, ఇంట్లో ఎలా, తీర్పు తీర్చారు. ఆయన రక్షించుటకు వచ్చారు, విడిపించుటకు వచ్చారు. ఆయన కనికరం, దయగలిగిన దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. ఒక వ్యభిచారంలో జీవించి రోగముతో వచ్చిన వ్యక్తి, డాక్టర్ కావాల్సింది డబ్బు. ఎందుకు చేసావు అని ఇదంతా మాట్లాడరు. నువ్వు ఫీజు కడితే ఆయన ట్రీట్మెంట్ ఇస్తారు. యేసయ్య నీ జీవితంని ఆయనకిస్తే నీ పాపములు అంతా క్షమిస్తారు. యేసయ్య కావాల్సిన డబ్బు కాదు, నీ జీవితం. నీ జీవితంని యేసయ్యకి ఇస్తే ఆయన పరిపూర్ణంగా నిన్ను రక్షిస్తారు. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనం 28వ వచనంలో చదువుతున్నాం. ఐ కేమ్ ఫోర్త్ ఫ్రమ్ ద ఫాదర్. నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను. ప్రతి ఒక్కరు ఎరగవలసిన విషయం ఏంటంటే, నా తండ్రి ఈ లోకంలో ఉన్నవారు కాదు, నా పరలోకపు తండ్రి. నా శరీరమునకు ఈ లోకంలో ఉన్న తండ్రి నా తండ్రి, కానీ నా ఆత్మకు తండ్రి నా పరలోకపు తండ్రి. ఆత్మతో మన దేవుని ఇష్టపరచాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. ఐ కమ్ ఇంటు ద వరల్డ్ టు టెస్టిఫై టు ద ట్రూత్. నేను సత్యంను ప్రకటించుటకే నేను వచ్చాను. నేను సత్యమును ప్రకటించుటకు వచ్చాను. యేసయ్య ఈ లోకంలోకి వచ్చిన కారణం ఏంటంటే సత్యంను ప్రకటించుటకు వచ్చారు. ప్రియమైన దేవుని జనమా, యేసయ్య సత్యంను ప్రకటించుటకు మన మధ్యలో వచ్చారు. ఇప్పుడు 2వ అంశం. ఓకే, అందరు కూడా స్ట్రెచ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇంత ఉంది, సరేనా? వదిలిపెట్టేదే లేదు.
రెండవది అంశం, హిస్ మిషన్ ఇస్ ఇన్ హ్యుమానిటీ. మానవుల్లో ఆయన పరిచర్య, మానవుల జీవితంలో ఆయన పరిచర్య. మత్తయి 1:21 హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. ఆయన తన ప్రజల పాపంను రక్షించును. పాపం నుండి రక్షిస్తారు ఆయన. ఏ పాపం నిన్ను సులువుగా చిక్కులు పెడుతుందో ఆ పాపం నుండి నిన్ను రక్షిస్తారు. అనుమానం అనే పాపం. అనుమానం అంటే వెంటనే ఊహించకూడదు. ఒక స్త్రీ పురుషుని అనుమానించడం కాదు, నన్నునేమో అనుమానం. అలాగనే మనం ఉంటున్న కోపం, ఆక్రోశం, అవిధేయత, తిరుగుబాటు, మూర్ఖతనం, మూర్ఖ స్వభావం, డబ్బు మీద ఆశ, ఈ లోకం మీద ఆశ, వీటన్నిటి నుండి విడిపించుటకు యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చిన ప్రాముఖ్యమైన కారణం అన్నిటికంటే యేసయ్య పాపం నుండి విడిపించుటకు వచ్చారు. 1 తిమోతి 1:15, 16, 17 వచనములు. 1 తిమోతియు 1:15, 16, 17 వచనాలు. జీసస్ క్రైస్ట్ కేమ్ ఇంటు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. పాపిల్ని రక్షించుటకు యేసయ్య వచ్చారు. పాపిల్ని రక్షించుటకు మాత్రమే యేసయ్య ఈ లోకంలోకి వచ్చారు. లూకా రాసిన 19:10 ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ టు సీక్ అండ్ సేవ్ దట్ విచ్ వాస్ లాస్ట్. మనుష్య కుమారుడు ఈ లోకంలో తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చారు. ఆయన మనం తప్పిపోయాం ఈ లోకంలో, మనల్ని వెతికి రక్షించుటకు వచ్చారు. ఈనాడు ప్రజలు వచ్చి వెతకొద్దు, రక్షించవద్దు అంటున్నారు. నువ్వు ఆ పని చేయవద్దు, సువార్త చెప్పవద్దు అంటున్నారు. కానీ దేవుడు చాలా గొప్ప దేవుడు. మనకు స్వాతంత్రంని ఇస్తున్నారు. ఎవరు విశ్వాసంని, ఎవరి నమ్మకంని పంచుకోవచ్చు, దానిలో తప్పు లేదని చెప్పి యేసయ్య వచ్చింది. తప్పిపోయిన వారిని, నువ్వు తప్పిపోయావా వాడిని జీవితంలో? నిన్న బాగుండి ఈరోజు బురదలో పడిపోయావా? తప్పిపోయావా? నిన్న వరకు నువ్వు బాగుండవచ్చు, ఈరోజు బురదలో పడ్డావా? నిన్ను రక్షించుటకే యేసయ్య వచ్చారు. యేసయ్య కాపాడుటకు వచ్చారు. అలాగే మార్కు సువార్త 10:45 ఫర్ ఈవెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్ అండ్ టు గివ్ హిస్ లైఫ్ as a ransom ఫర్ మెనీ. మార్కు 10:45. యేసయ్య సేవ చేయుటకు వచ్చారు. సేవ చేయించటం కాదు, సేవ చేయుటకు వచ్చారు. ఆయన పరిశుద్ధముగా జీవించి ప్రజల్ని కాపాడుటకే వచ్చారు, రక్షించుటకు వచ్చారు. మూడవది అంశం ఇస్ మినిస్ట్రీ ఇన్ ద వరల్డ్. ఆయన ఈ లోకంలో ఏం పరిచర్య చేస్తున్నారు? యోహాను సువార్త 3:17 చదువుతున్నాం. యోహాను సువార్త 3:17. ఫర్ గాడ్ డిడ్ నాట్ send the Son into the world to judge the world, but so the world might be saved through him. యేసయ్య ఈ లోకంని తీర్పు తీర్చడానికి రాలేదు, ఈ లోకం ఆయన ద్వారా రక్షించబడాలని వచ్చారు. ఈ లోకమంతా రక్షించబడాలి, అదే యేసయ్య ఒక ఆశ. ఈ లోకమంతా రక్షించబడాలి. రెండవదిగా యోహాన్ 1 యోహాన్ 3:8 1 యోహాన్ 3:8 The Son of God appeared for this purpose, to destroy the works of the devil. సాతానుడి యొక్క కార్యముల్ని నశింపచేయుటకు యేసయ్య ఈ లోకంలోకి వచ్చారంట. సాతానుడు మనుషుల్ని మోసం చేస్తున్నాడు, వాటన్నిటిని నశింపచేయుటకు వస్తున్నాడు. ఈనాడు సాతానుడు మనుషుల్ని ఎంత మోసపరుస్తున్నాడో, మొబైల్ ఫోన్ ద్వారా ఎంత మోసపరుస్తున్నాడో, టీవీ ద్వారా ఎంత మోసపరుస్తున్నాడో. మీరు చక్కగా మంచి వీడియోనే ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తూ ఉండండి, చెడ్డ వీడియోలు కూడా వస్తాయి. మోసం చేస్తున్నాడు సాతానుడు, మోసం చేస్తున్నాడు ఈ లోకంని. కనుక యేసయ్య ఇలాంటి ఒక రీజన్స్తోనే, ఇలాంటి ఒక కారణముతోనే ఈ లోకంలోకి వచ్చారు. చివరిగా ద అప్లికేషన్. మనం ఏం చేయాలి? యేసయ్య ఈ కారణాల చేత వచ్చారు, అయితే మనకు కూడా జీవించడం కొన్ని కారణాలు ఉందండి. మీరు జీవించుటకు ఒక కారణం ఉంది. ఓకే, అమ్మ నాన్నకు పిల్లల్ని పెంచాలని ఒక కారణం. పిల్లలకి ఏం కారణం ఉంది? అమ్మ నాన్నని చూసుకోవాలి, అత్తగారు మామగారిని చూసుకోవాలి, ఇంకా మీ అక్క
చెల్లి, మీ అన్న, తమ్ముడు వారి పిల్లలు చనిపోతే వారి పిల్లల్ని మీరు చూసుకోవాలి. ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి కదా, రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి అన్నిటిని దాటి వేరే కొన్ని కారణాలు ఉన్నాయి. వినండి, వేరే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి? ఇదంతా కూడా దేవుడు నాకు ఇచ్చిన వాటిని నేను రాశాను ఉదయకాలం. లెట్ యువర్ రిపెండెన్స్ బీ ద రీజన్ ఫర్ ద జాయ్ ఇన్ హెవెన్. మీ మారు మనసు పరలోకంలో సంతోషమునకు కారణముగా ఉండునేది. మీ మారు మనసు వలన పరలోకంలో సంతోషం కలుగుతుంది. పరలోక సంతోషమునకు మీ మారు మనసుని కారణముగా చేయండి. ఈరోజు మనందరూ కూడా సంతోషం, హ్యాపీ క్రిస్మస్ని మనం అంతా ఎక్కువగా చేయట్లే, కానీ చాలా సంతోషంగా హ్యాపీ క్రిస్మస్ని చెప్పుకుంటున్నారు. కానీ నిన్ను బట్టి పరలోకంలో సంతోషం ఉందా? యేసయ్య సంతోషపడుతున్నారా? పరలోకంలో నిన్ను బట్టి సంతోషం ఉందా? పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను బట్టి సంతోషపడుతున్నారా, దుఃఖపడుతున్నారా? లెట్ యువర్ రిపెండెన్స్ బీ ద రీజన్ ఫర్ ద జాయ్ ఇన్ హెవెన్. పరలోకంలో సంతోషమునకు నీ మారు మనస్సు ఈ సమయంలో కారణముగా ఉండాలి. లెట్ యువర్ గివింగ్ బీ ద రీజన్ ఫర్ గాడ్స్ నీడ్స్ ఇన్ ద మినిస్ట్రీ బీ ఫుల్ఫిల్డ్. నువ్వు ఇచ్చే కారణము చేత పరిచర్ల అవసరతలు తీర్చబడును. నువ్వు ఇచ్చే కారణము చేత, నేను ఇచ్చాను సంఘంలో ఈ అవసరతలు తీర్చబడింది, నేను ఇచ్చాను పరిచర్ల ఈ అవసరతలు తీర్చబడింది. ఇచ్చే మనసు ఉండాలి. ఇచ్చేది ధారాళముగా ఇవ్వాలి. నువ్వు లెక్క చూసి ఇస్తున్నప్పుడు దేవుడు లెక్క చూసే చేస్తారు. నేను చెప్తున్నాను, ఎంత ఖర్చు పెట్టాను. ఒక్క పూట కూడా ఒక హోటల్లోనో ఒక టిఫిన్ సెంటర్లో నిలబడి ఏమి తినలేదు. ఎన్నోసారి బయట తిరిగి వచ్చాను. నేను పెట్టిన ఖర్చు అంతా ఈ ప్రోగ్రాంకి మాత్రమే. కనుక నాకు ఒక విశ్వాసం, ఎలాగో దేవుడు తీరుస్తారు. ఆలస్యం అవ్వచ్చు, కష్టం రావచ్చు. నేను కూడా దాచిపెట్టాలి, ఉన్నదాంతో చేయాలంటే మనం అనుకున్నట్లుగా ప్రోగ్రాం ఏమీ జరిగి ఉండదు. నాకు కూడా తెలుసు, తెల్లన్నం, పప్పుచారు, పచ్చడి, ఒక ఎగ్గు పెట్టి మీటింగ్ని క్లోజ్ చేయడం కూడా తెలుసు. ఎందుకన్నీ ఇంత స్వార్థ చెప్పినప్పుడు ఎందుకు భోజనం పెట్టాలి, ఊరంతా ప్రోగ్రాం పెట్టి భోజనం పెడతా ఎందుకు పెట్టాలి, క్లోజ్ చేయటం తెలుసు. కానీ నేను దేవుని కొరకు చేస్తున్నాను. మన ఇవ్వటం వలన దేవుని పరిచయలో ఉన్న అవసరతలు తీర్చబడాలి. మీ ఇచ్చే కారణం చేత దేవుని అవసరతలు తీర్చబడాలి. లెట్ యువర్ లైఫ్ బీ ద రీజన్ ఫర్ సమ్వన్స్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. లెట్ యువర్ లైఫ్ బీ ద రీజన్. మీ జీవితం ఇంకా ఒక వ్యక్తి యేసయ్యను విశ్వసించడం కారణంగా ఉండాలి. మీరు పనిచేసే చోట్లో, మీరు ఇంట్లో వెళ్ళి మీ భర్తను వేధిస్తున్నాను అనుకోండి, ఆ భర్త ఎన్నడూ చర్చికి రాడు. అమ్మో, నువ్వు వెళ్తున్న చర్చికి నేను వస్తే నేను కూడా నీలా మారిపోతానని భయపడతారు. లెట్ యువర్ లైఫ్ బి ద రీజన్ ఫర్ సమ్వన్స్ ఫెయిత్ ఇన్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసయ్య ఒకరిని విశ్వసించుటకు మీ జీవితం కారణముగా ఉండాలి. లెట్ యువర్ ఇవాంజలిజం బి ద రీజన్ ఫర్ సమ్వన్ సాల్వేషన్. నువ్వు సువార్త చెప్పటం వలన ఒక వ్యక్తికి రక్షణ కలగాలి. పరలోకం వెళ్ళిన తర్వాత యేసయ్య చెప్తారు, నువ్వు సువార్త చెప్పిన కారణం చేత ఈయన ఈరోజు పరలోకంలో ఉన్నారు. నువ్వు సువార్త చెప్పాలి, సంఘం సువార్త చెప్పాలి. మొన్న సువార్త చెప్పడానికి ఆహ్వానించుటకు వెళ్ళినప్పుడు కొందరు అటువైపు అలా చుట్టూ ఇవ్వటానికి వచ్చారు. నేను వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేదు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో ఆసక్తి. నడుస్తాం, అక్కడ ఇల్లు ఉంది, అక్కడ వెళ్ళి చెప్తాం, అక్కడ ఇల్లు ఉంది, వాళ్ళని పిలుస్తాం. ఆసక్తి. మీరిచ్చే ఒక కరపత్రిక, ఒక పాస్టర్ గారు ప్రతి ఆదివారం మధ్యాహ్నం వాళ్ళ కొడుకుని తీసుకొని ఇద్దరు కలిసి ఇంటింటికి ట్రాక్స్ ఇస్తారంట. ఒకరోజు తుప్ర పడుతుందంట. ఆయన ఈరోజు వద్దు, తుప్ర పడుతుంది కదా, చిన్న వర్షం పడుతుంది కదా అన్నారంట. కొడుకు రెయిన్ కోట్ వేసుకొని గొడుగు పట్టుకొని కరపత్రిక తీసుకొని ఇంటింటికి ఇస్తున్నారంట. ఒక ఇంట్లో బెల్లు కొడితే రావట్లేదంట, మరలా బెల్లు కొడుతున్నారంట. తర్వాత ఎప్పుడుకో ఎవరో వచ్చి తీశారంట. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, తీసుకోండి చదవండి అని ఇచ్చాడంట. వాళ్ళు తీసుకొని తలుపేస్తారంట. మధ్య ఆదివారం పాస్టర్ గారు వాకింగ్ అయిపోయిన తర్వాత, ఈరోజు ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉంటే ముందుకు రండిని పిలిస్తే ఒక ఆమె వచ్చిందంట. ఆమె వచ్చి ఏడుస్తుందంట. ఆమె చెప్పిందంట, పోయిన ఆదివారం మధ్యాహ్నం నేను చనిపోవాలని చెప్పి
ఉరి వేసుకోవాలని నేను ఫ్యాన్కి తాడు కట్టుకున్నాను. కుర్చీ మీద ఎక్కి మెడ మీద ఆ తాడుని వేసేసాను. ఎవరో వచ్చి బెల్లు కొట్టారు. వాళ్ళు వెళ్ళిపోతారని అనుకోండి, నేను అలాగే ఉన్నాను. దాన్ని అమ్ముడిని దగ్గర తీసుకొచ్చాను. ఆ చైర్ని నెట్టేయాలని అనుకున్నాను. మరలా బెల్లు కొడుతున్నారు. ఈ టైంలో ఎవరు వచ్చారు అని చెప్పి కోపంతో విరక్తితో వచ్చి తలుపులు తీశాను. ఒక చిన్న దేవదూత వచ్చి నిలబడి, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నాకు ఒక కరపత్రిక ఇచ్చారు. నేను అది చదివాను. నాకు యేసయ్య సమాధానం ఇచ్చారు. లేకపోతే పోయిన వారం చనిపోయామనంటే ఆ పాస్టర్ గారు అలా ముందు నుండి పరిగెత్తి వెళ్ళి వాళ్ళ చిన్న కుమారుడిని అలా కౌగిలించుకున్నాడంట. అప్పుడు ఆవిడకు అర్థమైందంట, అది పాస్టర్ గారు కొడుకు వచ్చే చిన్నని. మీరు చేసే సువార్త ఒకరు రక్షణకు కారణముగా ఉండాలి. లెట్ యువర్ ప్రేయర్ బి ద రీజన్ ఫర్ సమ్వన్స్ ఆన్సర్ టు హిస్ ఆర్ హర్ ప్రాబ్లమ్స్. మీ ప్రార్థన ఇంకా ఒకరు సమస్య పరిష్కారంకు కారణముగా ఉండాలి. సమస్యలో ఉన్న వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. వాళ్ళ సమస్యల కొరకు మీరు ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు చెప్తాను, మీకు అప్పు ఉందా, అప్పు ఉన్న 5 కొరకు ప్రార్థన చేయండి. మీరు ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారా, ఇల్లు లేని 5 కొరకు ప్రార్థన చేయండి. ఏదైనా మీరు రోగంలో ఉన్నారా, రోగంలో ఉన్నవారు 5 కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీ పట్ల కార్యం చేస్తారు. లెట్ యువర్ ప్రేయర్ బి ద రీజన్ ఫర్ సమ్వన్స్ ప్రాబ్లం. ఒకరి సమస్య పరిష్కరించబట్టకు ఆన్సర్ టు సమ్వన్స్ ప్రాబ్లం. లెట్ యువర్ టైమ్ బి ద రీజన్ ఫర్ సమ్వన్స్ రీజన్ టు లివ్ హిస్ లైఫ్ ఆర్ హర్ లైఫ్. మీ సమయం ఇతరులకు కేటాయించండి. మీ సమయం ఇతరులతో కేటాయించండి. మీ ఇంట్లో పనికి వెళ్ళాము, ఇంటికి వచ్చాము, చర్చికి వెళ్ళాం, బంధువుల దగ్గర వెళ్ళామని ఉండబాకండి. దానికి ఆత్మీయ సంరక్షకులని వారంలో 5 ఇంటికి వెళ్ళండి అని చెప్పటం. ఎందుకంటే ఈ ఊర్లో కొందరు ఆత్మహత్య చేసి చనిపోయారు, మందు తాగి చనిపోయారు. నేను చాలా బాధపడతాను. నేను సేవకునిగా ఉండే ఊర్లో ఆత్మహత్యతో ప్రజలు చనిపోతున్నారే. అయ్యో, వచ్చే సమస్యను పంచుకుంటే మనం వారికి యేసయ్య గురించి చెప్పవచ్చే. చావొద్దు, యేసయ్య పరిష్కారం చెప్పవచ్చే. లెట్ యువర్ టైం, సమయంని కేటాయించాలి, సమయంని ఇవ్వాలి, వెళ్ళాలి. ఎన్నోసారి ఒక చోట్లో వాకింగ్ చెప్తుంటే ఇద్దరు వచ్చి కూర్చున్నారు. మధ్యలో అయిపోయిన తర్వాత, మేము మందు తాగి చావాలని అనుకున్నామండి. నువ్వు ఆత్మహత్య చేయటానికి సిద్ధముగా ఉన్నావు. నీతోనే యేసయ్య మాట్లాడుతున్నారు. నువ్వు చావొద్దు, బ్రతుకు అంటే వాళ్ళు వచ్చి మీటింగ్లో కూర్చున్నారు. ఆ మాట విని యేసయ్య అద్భుతములు చేస్తారు. సమయం ఇవ్వండి. లెట్ యువర్ సర్వీస్ బి ద రీజన్ ఫర్ సమ్వన్స్ కంఫర్ట్. లెట్ యువర్ సర్వీస్. మీరు వచ్చి అన్నీ శుభ్రం చేసి పెడుతున్నారు, ఇంట్లో వచ్చి సహాయం చేస్తున్నారు, హాయిగా దర్జాగా కూర్చున్నారు. మీరు ఇంట్లో ఎవరైనా చర్చిలో ఉన్న వారికి బాగలేదు, జ్వరం, మంచం మీద ఉన్నారు. అక్క ఎలా ఉన్నారు అక్క, జ్వరం తగ్గిందా అక్క, కొన్ని అండ్లు కడిగి పెట్టినా, బట్టలు ఏదైనా ఉతికి పెట్టినా. లెట్ యువర్ సర్వీస్ బి ద సమ్వన్స్ కంఫర్ట్. మనం ఇతరులకు సేవ చేస్తే వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. అయ్యో, నా వల్ల కావట్లేదు, నాకు జ్వరం, కానీ అమ్మా నువ్వు బట్టలు ఉతికి ఇచ్చావు, అండ్లు కడిగి ఇచ్చావు, నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. ఇతరులకు సేవ చేయాలి. లెట్ యువర్ స్మైల్ బి ద రీజన్ ఫర్ సమ్వన్ స్మైల్. ఒకరి చిరునవ్వు ఇవ్వటానికి నీ చిరునవ్వు కారణంగా ఉండాలి. గాడిద మొహం పెట్టుకొని తిరగకూడదు. చూస్తే చిరునవ్వు ఇవ్వాలి. అప్పుడు ఎదుటి వ్యక్తి కూడా చిరునవ్వు ఇస్తారు. చిన్న చిరునవ్వు అది ఇద్దరు మొహంలో ఆ చిరునవ్వుని పుట్టించిద్ది. మన చిన్న చిరునవ్వు ఎవరన్నా చూసి చిన్నగా ఒక స్మైల్ ఇవ్వండి, వాళ్ళు కూడా స్మైల్ ఇస్తారు. మీరు స్మైల్ ఇచ్చినా వాళ్ళు ఇలా వెళ్తున్నారని అనుకోండి, ఏదో వాళ్ళ సమస్య, మీలో కాదు. అర్థమైందా? లెట్ యువర్ ఎంకరేజ్మెంట్ బీ ద రీజన్ ఫర్ సమ్వన్స్ డిసప్పాయింట్మెంట్. నువ్వు ఇతరుల్ని ప్రోత్సహించాలి. కొందరు నిరుత్సాహం కలిగి ఉంటారు, డిసప్పాయింట్ అయి ఉంటారు. మీరు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని బలపరచాలి. యువర్ ఎంకరేజ్మెంట్ ఇతరుల డిసప్పాయింట్మెంట్ని తొలగించాలి. లెట్ యువర్ సాక్రిఫైస్ బీ ద రీజన్ ఫర్ సమ్వన్స్ సోర్స్ ఆఫ్ లివింగ్. లెట్ యువర్ సాక్రిఫైస్ బీ ద రీజన్ ఫర్ సమ్వన్స్ సోర్స్ ఆఫ్ లివింగ్.
మీరు ఏదైనా ఒకరికి సహాయం చేస్తున్నారు. నిన్న నైట్ యవనస్తులు వచ్చి దీన్ని చేస్తున్నారు. నా పిల్లలకు చెప్పాను, ఎంత ఖర్చు అయింది నాన్న, ఎందుకు నాన్న ఖర్చు? నేను మొదటి నుండి చెప్తున్నాను కదా, చర్చిలో వైట్ వాష్ చేసి ఉంటే నేను ఈ లైటింగ్ కూడా పెట్టేవాడిని కాదు. బయట నుండి సేవకులు వస్తున్నారు, అసలు గోడంతా ఇలా ఉంది. అక్కడ పిల్లలు, సండే స్కూల్ పిల్లలు అక్కడ డ్రాయింగ్ చేశారు, చూసారా? వాళ్ళు తెలిసిన డ్రాయింగ్ని అక్కడ చేశారు, బొమ్మలు వేసి వెళ్ళారు. అక్కడ ఏం చేయాలి సేవకుడు? నేను డబ్బు పెట్టి పెయింట్ వేయాలి. నేను దానికే నన్ను లైట్లు పెట్టాను, లేకపోతే నేను ఈ లైట్లు కూడా పెట్టేవాడిని కాదు. మన హృదయంని దేవుడు చూస్తున్నారు. ఇంత డబ్బుతో మీరు దుప్పట కొని ఇచ్చి ఉండవచ్చు. భయంకరమైన చలి, మనం చక్కగా ఇంట్లో వేడిగా ఉందని ఫ్యాన్ వేసుకుంటున్నాం, కానీ ఫ్యాన్ ఆపి పనుకున్నా కూడా రేకు ఇల్లులో చలిపుడు, ఎంతోమంది చలిలో ఉన్నారు, సరైన దుప్పట్లేక ఉన్నారు. భర్తలు తాగుతున్నారు, కానీ మంచి దుప్పట కొని పెడతామన్న ఆలోచన లేని భర్తలు కూడా ఎంతోమంది ఉంటారు. మనం చేయవచ్చు నాన్న. లెట్ యువర్ సాక్రిఫైస్ బీ ద సోర్స్ ఆఫ్ సమ్వన్స్ లివింగ్. నేను దానికే చెప్తాను, షాంపూ డబ్బా, సోపు డబ్బా, ఇంకా వాడుకునేదంతా తీసి బయట అక్కడ పడేసేయండి. అలా పెద్ద గోతంలో దానంతా ఏరుకొని అమ్మి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. సాక్రిఫైస్ చేయాలి, మనల్ని బట్టి ఇద్దరు సంతోషంగా ఉండాలి. నిన్న కూడా మీకు చెప్పాను, మంచి వంట చేసి పక్కింటి వారిని పిలిచి ఒక పూట అన్నం పెట్టండి. ఈరోజు క్రిస్మస్, మా ఇంట్లో మీరు భోజనం చేయాలి. సాక్రిఫైస్ చేయాలి. లెట్ యువర్ విజిటేషన్ బీ ద రీజన్ ఫర్ సమ్వన్స్ లోన్లీనెస్ టు బీ ఫర్గాటన్. మీరు ఎవరైనా వెళ్ళి చూసి వాళ్ళని ఆదరిస్తున్నప్పుడు, ఇలా గ్రహాలకు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా బాగున్నారా అని వెళ్తే ఎవరు నా ఇంటికి రావట్లేదు. ఒకరోజు పెద్ద ఆవిడ చెప్పారు, చాలా బాధగా ఉంది, నైట్ పనుకుంటే ఎవరైనా నాతో ఉంటే మాట్లాడుకుంటా నిద్రపోవచ్చు కదా, బాధగా ఉంది, ఎవ్వరు లేరు. చాలామందికి ఆ లోన్లీనెస్ ఉంది. మనం వారిని వెళ్ళి చూడాలి. వాళ్ళు మనం వెళ్తే సంతోషపడతారు, నన్ను చూడటానికి వచ్చారు, సంతోషపడతారు. లెట్ యువర్ గైడెన్స్ బీ ద రీజన్ ఫర్ సమ్వన్స్ కరెక్ట్ డెసిషన్. మీరు మంచి సలహా ఇస్తే, మంచి మార్గంను చూస్తే కొందరు మంచి నిర్ణయం తీసుకుంటారు. మంచి నిర్ణయం తీసుకోవటానికి సహాయపడాలి. లెట్ యువర్ కౌన్సిల్ బీ ద రీజన్ ఫర్ సమ్వన్స్ ఫ్యామిలీ టు స్టే టుగెదర్. కొందరికి సలహా ఇవ్వాలి, అప్పుడు కుటుంబం కలిసి ఉంటుంది. భార్య భర్తలు, భార్య చెప్పిద్ది నేను మా ఇంటికి వెళ్తాను అని బయలుదేరితే నీతో ఉండను. భర్త కొన్నిసారి తాగి ఎవరి ఇంటికైనా వెళ్ళిపోతాడు, 4-5 రోజులు రాడు, కలిసి ఉండరు, ఒకే ఇంట్లో ఉంటారు, కానీ మాట్లాడుకోరు, సమాధానంగా ఉండరు, దురాత్మ స్వభావం. మనం మంచి కౌన్సిల్ ఇవ్వాలి. యేసే అనే గురించి రాయబడి ఉంది, హీస్ అ కౌన్సిలర్. ఆయన కౌన్సిల్ ఇస్తారంట. ఏ వచనంలో ఎవరికైనా తెలుసా? యెషయా గ్రంథం, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త అని ఉంటుంది. ఆలోచనకర్త, ఆలోచన ఇచ్చేవారు ఆయన. మన ఆలోచన ఇస్తే కుటుంబం నిలిచిద్ది. కొంతమంది నిప్పు పోస్తారు ఆ కుటుంబంలో, తల్లిదండ్రులు నిప్పు పోస్తారు, తోపుట్లు నిప్పు పోస్తారు, కుటుంబం భార్య భర్తను విడదీస్తారు. భార్య భర్తను విడదీస్తే నీ కుటుంబాన్ని విడదీస్తారు, దేవుడే చంపుతారు, విడదీస్తారు. మన కుటుంబంని ఐక్యపరిచేవారుగా ఉండాలి. యేసే చెప్పారు కదా, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. సమాధానపరిస్తే దేవుని పిల్లలు అనబడతారంట. నువ్వు విడదీస్తే దయ్యాల పిల్లలు అనబడతావు. భార్య భర్తను విడదీస్తే దానికి అర్థం అదే కదా, సమాధానపరిచేవారు దేవుని పిల్లలు అనబడతారు, అసమాధానం కలిగించేవారు దయ్యాల పిల్లలు అనబడతారు. కనుక సలహా ఇవ్వాలి. కుటుంబం కలిసి ఉండుటకు మన సలహా, మన ఆలోచన కారణంగా ఉండాలి. లెట్ యువర్ ఫెలోషిప్ బీ ద రీజన్ ఫర్ సమ్వన్స్ ఇటర్నల్ లైఫ్ ఇన్ హెవెన్. ఒకరితో సహవాసం చేయటం ఆయన నిత్య జీవనకు కారణంగా ఉండాలి. వెళ్ళి కూర్చుంటే మంచి మాటలు మాట్లాడాలి. ఒకరితో వెళ్ళి కూర్చుంటే ఊరు కథ మాట్లాడకూడదు, వీధిలో ఉన్నవారు కథ మాట్లాడకూడదు, రాజకీయం మాట్లాడకూడదు. కలిసి ఉంటే రక్షణకు ఎదువైన, నిత్య జీవనకు ఎదువైన మాటలు, ఫెలోషిప్, సహవాసంని కలిగి ఉండాలి. దానికే చెప్తుంటాం కదా, అలా మనం పరిచర్యకి ఆహ్వానించడానికి వెళ్తే అందరు ఇల్లు గురించి, ఊరు గురించి, భలే ఉంది, ఇల్లు బాగుంది, ప్రార్థన చేయండి అమ్మా, మాట్లాడొద్దు. మన ఫెలోషిప్ ఒక నిత్య జీవనకు కారణంగా ఉండాలి.
Let your faith in Jesus be the reason for someone's faith in him. మీరు యేసయ్యలో కలిగిన విశ్వాసం ఇంకా ఒకరు యేసయ్యలో విశ్వాసం కలిగి ఉండటం కారణంగా ఉండాలి. మనం చెప్తాం మేము క్రైస్తవులం అంటాం, కానీ మన గొడవ పడేది చూస్తే అమ్మో ఆ యేసుప్రభు నాకు వద్దబ్బో, ఈ క్రైస్తవులు ఇలా ఉంటారు అనేది ఎట్లుగా ఉంటే యేసుప్రభుని ఎవరు విశ్వాసిస్తారు? మనం విశ్వాసంని చూసి ఇంకా ఒకరు యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి. లెట్ యువర్ ఒబీడియన్స్ అండ్ రెస్పెక్ట్ బీ ద రీజన్ ఫర్ యువర్ హస్బెండ్స్ చేంజ్. మీ విధేయత, మీరు ఇచ్చే మర్యాద మీ భర్త మారు మనసుకు కారణంగా ఉండాలి. మన విధేయత చూపించము, మర్యాద ఇవ్వము, ఆయన మారు. లెట్ యువర్ లవ్ బి ద రీజన్ ఫర్ యువర్ వైఫ్ కమిట్మెంట్ ఇన్ మ్యారేజ్. లెట్ యువర్ లవ్ బి ద రీజన్ ఫర్ యువర్ వైఫ్స్ కమిట్మెంట్ ఇన్ మ్యారేజ్. భార్యని బాగా ప్రేమించాలి, లేకపోతే మాటలు మాట్లాడే వారిని భార్యలు నమ్ముతారు. ఊరికనే మంచి మాటలు మాట్లాడితే మనసు మారిపోయింది. ఈనాడు అలాగే చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా అదే. మంచి మాటలు రాస్తారు, మనల్ని పక్కన పెట్టేసి వాళ్ళకి జవాబు ఇస్తుంటారు. మనతో మాట్లాడంటే చిరాకు పెడతారు, మనతో సమయం ఇవ్వరు. కనుక ప్రేమించాలి. అదే యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ. మీ భార్యల్ని ప్రేమించండి, అప్పుడు ఫ్యామిలీ నిలిచిద్ది. ఈనాడు చాలా ఫ్యామిలీ విడిపోయి ఉండటానికి కారణం మీకు బాగా తెలుసు. ఎంతమంది మన ఊర్లో సొంత భార్య భర్తలు ఉన్నారండి? వాళ్ళ కథలంతా ఏంటి? అదే ప్రేమిస్తాం. తర్వాత లెట్ యువర్ టీచింగ్ బీ ద రీజన్ ఫర్ యువర్ చిల్డ్రన్ టు వాక్ ఇన్ జీసస్ ఫుట్ ప్రింట్స్. మీరు బోధించే బోధలు మీ పిల్లలు యేసయ్య అడుగుజాడలో నడుచుటకు కారణంగా ఉండాలి. మీరు యేసయ్య ఎలా చేశారని చెప్పాలి. యేసయ్య అడుగుజాడలో మీ పిల్లలు నడిచేటట్లుగా బోధించాలి, పిల్లలకి నేర్పియాలి, పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు కూర్చొని ఇది నాన్న అది నాన్న ఇలా చేయవచ్చు నేర్పియాలి, నేర్పిస్తూ ఉండాలి. లెట్ యువర్ ప్రీచింగ్ బి ద రీజన్ ఫర్ క్రిస్టియన్స్ టు బికమ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. మీరు బోధించే కారణం క్రైస్తవులు యేసయ్యకు శిష్యులుగా మార్చుటకు మీ బోధ కారణంగా ఉండాలి. బోధించేవారు ప్రజల్ని యేసయ్యకు శిష్యులుగా మార్చాలని బోధించాలి. దానికే ఈ క్రిస్మస్ రోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఈ మాటలంతా సిద్ధపడి మీతో పంచుకుంటున్నాను. లెట్ యువర్ ప్రెసెన్స్ బి ద రీజన్ ఫర్ సమ్వన్స్ మెరీ క్రిస్మస్ 2023. మీరు ఒకరితో ఉండటం వలన ఈ క్రిస్మస్ వారికి సంతోషంగా ఉండాలి. మీరు రావటం వలన ఈ క్రిస్మస్ మాకు చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు పిల్లల్ని పిలిచారంట, ఈ క్రిస్మస్కి వస్తారమ్మా బాబు, ఈ క్రిస్మస్కి వస్తావా ఇంటికి? లేదు నాన్న, నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు అరియర్స్ చాలా వర్క్లు ఉన్నాయి, నాకు కుదరదు నాన్న. కూతురుకి చేశారు, అమ్మా ఈ క్రిస్మస్కి ఇంటికి వస్తావమ్మా? అమ్మ మా ఆయనకు ఎన్ని పనులు అంటున్నారు, నేను కూడా సహాయం చేస్తున్నాను, పిల్లలకి వర్క్ ఉంది, కుదరదు నాన్న అన్నారంట. వెంటనే వాళ్ళు నాన్న ఒక లెటర్ రాస్తారంట కొడుకుకి కూతురికి. మీ అమ్మ నాన్న మేము 50 సంవత్సరాలు కలిసి కాపురం చేశాం, నేను భరించలేకపోతున్నాను, నీ అమ్మని విడాకిస్తున్నాను అని చెప్పి లెటర్ రాస్తారంట కూతురికి కొడుకుకి. వెంటనే కొడుకు కూతురు ఫోన్ చేస్తారంట, ఏమైంది అన్న మీకు, ఏమైంది? 50 సంవత్సరాలు బాగానే ఉన్నారు కదా, ఎందుకు విడిపోతున్నాను? ఏం చేయొద్దు, మేము వచ్చేదాకా మీరు ఏం చేయొద్దు. ఫ్లైట్ పెట్టుకొని పరుగులెత్తి ఇంటికి వచ్చారంట. వాళ్ళ మమ్మీ డాడీ హ్యాపీగా వచ్చి కౌగిలించుకున్నారంట. మిమ్మల్ని రప్పించడానికి ఏ రాయాలనే తెలియట్లేదు నాన్న, దానికి ఎలా రాస్తా, మీ మమ్మీని నేను ఎందుకు విడిచిపెడతాను? ఈనాడు పిల్లలు తోడుంటే క్రిస్మస్ని సంతోషంగా గడపవచ్చు కదా అన్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు తెలుసా? మనం వెళ్ళి ఆ పిల్లలు వెళ్ళి ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం కలిగి తెలుసా? మన ఇంటికి ఎవరైనా వచ్చారని అనుకోండి, మనకి ఇష్టమైన వారు, మీకు ఇష్టమైన వారు మీ ఇంటికి క్రిస్మస్కి వస్తే ఎలా ఉంటుంది? చర్చి మానేసి ఉంటారు కదా, దమ్ బిర్యానీ చేస్తే చర్చి మానేసి ఉంటారు. ఎవరు మీ ఇంటికి రాలేదని అనుకోండి, అందరూ వచ్చి కూర్చున్నారు. ఎంత సంతోషం నచ్చింది ఎవరైనా ఇంటికి వస్తే. మన ప్రసన్నత, మీరందరూ వచ్చారు సేవకునిగా, నాకెంత సంతోషం. మనందరూ కూడా
ఏసీ దగ్గర పాప క్షమాపణ అడిగి నా హృదయంలో రండి ఏసీ అని అడిగితే ఆయనకి ఎంత సంతోషంగా ఉండిద్ది. లెట్ యువర్ ఐస్ బి ఓపెన్ టు సీ ఫర్ ద రీజన్ ఫర్ జీసస్ టు ఎంటర్ ఇంటు ద టూమ్. ఏసే ఎందుకు గర్భంలో ప్రవేశించారు? టు సీ జీసస్ ఎంట్రీ ఇంటు ద వరల్డ్. ఏసే ఎందుకు ఈ లోకమునకు వచ్చారు? టు సీ జీసస్ ఎంట్రీ ఇంటు ద టూమ్. ఎందుకు సమాధిలో ఏసే వెళ్ళారు? టు సీ జీసస్ ఎంట్రీ ఇంటు యువర్ హార్ట్. ఎందుకు నీ హృదయంలో ఏసే ప్రవేశిస్తున్నారు? దాన్ని తెలుసుకోవాలి. దానికే ఈ వాక్యంని నేను మీకు చదివాను. మార్కు 50వ అధ్యాయం 10వ అధ్యాయం 51వ వచనం. రబుని, ఐ వాంట్ టు సీ, ఐ వాంట్ టు రీగెయిన్ మై సైట్. నేను పోగొట్టుకున్న కళ్ళు చూపుని నేను మరలా పొందుకోవాలి. రబుని, నేను పోగొట్టుకున్న చూపుని మరలా పొందుకోవాలి. మీరు ఎందుకు వచ్చారు నేను తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని జనమా, ఏసే ఎందుకు వచ్చారు? ఏ కారణం కొరకు వచ్చారు? అయితే మనం ఎందుకు పుట్టాం? మన జీవితంలో కారణం ఏంటిని మీతో పంచుకున్నాను. ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారని నాకు తెలియదు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు నేర్పించునుగాక. పరిశుద్ధ ఆత్మదేవుడు మీరు వినిన వాక్యంనే మీ హృదయంలో స్థిరపరచునుగాక. అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తాం. యేసయ్య ఎందుకు వచ్చారని మనం ఎంతసేపు విన్నాం. యేసయ్య ఏ కారణం చేత ఈ లోకమునకు వచ్చారని విన్నాం. యేసయ్య మన జీవితంలో ఎందుకు వస్తున్నారని కారణమును విన్నాం. మనం ఏ కారణము కొరకు జీవించాలని విన్నాం. మనకు కారణం ఉండాలండి. ఎన్నో కారణాలు ఉన్నాయి. యేసయ్య జన్మించారు. ఎన్ని కష్టాల మధ్యలో మరియా ప్రయాణం చేసింది. యేసయ్య గర్భంలో మోస్తున్నప్పుడు యేసయ్య సుఖమైన ప్రసవం ఇవ్వాలి కదా, మంచి చోటనే ఇవ్వాలి కదా. మానవులు మన కుటుంబంలో ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే మంచి ఏసీ రూమ్ను చూస్తున్నాం, మంచి గదిని చూస్తున్నాం, మంచి హాస్పిటల్ని చూస్తున్నాం. కానీ పరలోకపు తండ్రి యేసయ్య జన్మంని ఒక పశువుల పాకలు అనుమతించారు. పశువులు నీరు తాగే తొట్టిలో పరండ పెట్టారు. కారణం ఉంది అన్నిటికీ. మనకు కూడా అలాంటి మనస్సు ఉండాలి. మనకు కూడా అలాంటి త్యాగం ఉండాలి. మీ కొరకు మీరు ప్రార్థన చేయండి. యేసయ్య నా హృదయంలో రండి. యేసయ్య నన్ను మార్చండి. మీరు ఏ కారణం చేత ఈ లోకంలోకి వచ్చారో ఆ కారణంని నెరవేర్చే బిడ్డగా నన్ను మార్చండి. పరలోకపు తండ్రి, మీరు అందించిన వాక్యాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని మార్చండి, మమ్మల్ని దీవించండి. మా జీవితంలో మీరు గొప్ప కార్యములు చేయమని, మాతో ఉండమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.